ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. Jyotika is sitting here. It's not because of Muniratnam, it's because of Mangala. ఇన్స్టా పోస్ట్ అలాగే సీరియల్లో కూడా మీరు చాలా కొంచెం చబ్బిగా ఉన్నారు, బట్ ఇక్కడ చాలా స్లిమ్గా ఉన్నారు. Until I was 21, 22 నేను సన్నగానే ఉన్నాను. ఆ బ్రేక్ తీసుకున్న టైంలో నేను లావ్ కూడా అయిపోయాను, విపరీతంగా లావ్ అయ్యాను. జస్ట్ నేను లావ్ ఉన్నానని చెప్పి మిర్రర్ చూసుకోవడం మానేసాను. నేను సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఛాన్స్ రావాలి అంటే ఫ్రెషర్గా ఎవరికి తెలియని ఫేస్ రావాలంటే లైక్ కమిట్మెంట్స్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొంతమంది మేము ఫేస్ చేసామంటారు, కొంతమంది అసలు అలా ఉండవు అంటారు, ఇంకొంతమంది మనం ఎలా ఉంటే మనకి అలాంటివి జరుగుతాయి అంటూ ఉంటారు. మనం ఎలా ఉంటే అలా ఉంటారు అనుకుంటే మన కంట్రీలో నో విమెన్ ఆస్క్ ఫర్ రేప్. మరి ఎందుకు మూవీస్లో ట్రై చేయలేదు? అంటే వన్ ఫైవ్ డే నాకు కాల్ వచ్చింది. ఇన్ బిట్వీన్ నేను రామ సీత సీరియల్ చేసే ముందు ఈ టైంలో నేను మమ్మీ డాడీ ముగ్గురం క్యాబ్లో వెళ్తున్నాం. ప్లేస్ చూస్తే ఐ డెంట్ ఈవెన్ ఫీల్ ఇట్స్ ఎ స్టూడియో, మూవీ ఆఫీస్ కదా, ఎవరో ఒక నలుగురు బ్యాచులర్స్ ఉన్నట్టు ఏదో ఒక చెత్తలాగా ఉంది ఆ ప్లేస్. If you are not careful, if you are so innocent, they'll definitely try to lure you. ఒక విలన్ క్యారెక్టర్ని మూవీలో అయినా సీరియల్లో అయినా హేట్ చేస్తాం, అది కామన్ థింగ్. Of course, yes. బట్ మీరు దొరికిపోయినప్పుడు గుండె నిండా గుడి గంటల సీరియల్లో అసలు ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఆడియన్స్. యాక్చువల్లీ ఐఎమ్ ఈవెన్ హ్యాపీ దట్ నాట్ ఓన్లీ లేడీస్, ఇంట్లో ఉన్న లేడీసే కాదు, పిల్లలు అండ్ మెన్ అండ్ యూత్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంటే జనాలు మిమ్మల్ని ఇంత హేట్ చేస్తున్నారు కదా, దీన్ని మీ సక్సెస్ అని చెప్పుకోవచ్చా? బట్ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ టార్గెట్ మీ పర్సనల్లీ, లైక్ నీకు రియల్ లైఫ్లో ఇలానే అవ్వాలి, నీ మొగుడు చచ్చిపోవాలి ఆర్ గురించి నేను విన్నది ఏంటి అంటే అగ్రిమెంట్ చేస్తారంట కదా కొంతమంది. అంటే లైక్ ఇప్పుడు ఈ సీరియల్ ఉంది, కొన్ని సీరియల్స్ ఏమంటారు జనరేషన్ మారుతూ ఉన్నా కూడా ఇంకా సాగుతూ ఉంటాయి కదా. నిజంగానే అలా నేను సో అండ్ సో ఇన్ని ఎపిసోడ్స్ దాకే చేస్తాను, ఇంతకాలమే చేస్తానని అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గౌరమ్మ చేసేటప్పుడు భీమ్లా నాయక్లో ఏదో క్యారెక్టర్ ఉందని కాల్ చేశారు, బట్ సీరియల్ వాళ్ళ షూట్ ఉందని చెప్పి దే డింట్ అలో మీ. ఫీల్ అయ్యారా? ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో. ఆఫ్ కోర్స్ కదా. లైక్ హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో నార్మల్గా సీరియల్స్లో మూవీస్లో విలన్ని మనం హేట్ చేస్తుంటాం, మోస్ట్ కామన్ థింగ్. కానీ ఒక సీరియల్లో విలన్ దొరికిపోయినప్పుడు అసలు ఇంత రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారా జనాలు అనిపించిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది గుండె నిండా గుడిగంటల సీరియల్ అని చెప్పొచ్చు. సో జనాలని ఇంత ఇన్వాల్వ్ అయ్యేలా చేసిన క్యారెక్టర్ ఎవరో తెలుసా? జ్యోతిక. సో ఈరోజు మనతో పాటు జ్యోతిక మునిరత్నం మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ జ్యోతిక గారు. హాయ్ ప్రత్యూష, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ యూ డూయింగ్? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు స్క్రీన్లో కంటే చాలా స్లిమ్గా కనిపిస్తున్నారు. వెల్, ఇది చాలా మంది చెప్పారు నాకు ఈ మాట. అవునా? ఐ వాజ్ లిటరలీ కన్ఫ్యూజ్, నిజమేనా అని. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఉండొచ్చేమో. మీ మమ్మీ కూడా చెప్పారా? ఈ మధ్య అసలు షీఈ్ వరీడ్, నువ్వు అంత సన్నగా ఎందుకు అయ్యావని. ఇన్ఫాక్ట్ నేను లావు ఉన్నప్పుడు మమ్మీయే కొంచెం తగ్గు నాన్న అని చెప్పిన తనే ఇప్పుడు లేదు నువ్వు చాలా సన్నగా అనిపిస్తున్నావు అంటుంది డైరెక్ట్గా చూస్తే. మా టీవీలో అయితే బాగానే కనిపిస్తున్నాను కదండి. అవును అంటుంది. ఇన్స్టా పోస్ట్ అలాగే సీరియల్లో కూడా మీరు చాలా కొంచెం చబ్బిగా ఉన్నారు, బట్ ఇక్కడ చాలా స్లిమ్గా కనిపిస్తున్నారు. ఐ థింక్ లైక్ నేను ఇనీషియల్గా అయితే అంటిల్ ఐ వాజ్ 21, 22 నేను సన్నగానే ఉన్నాను ప్రత్యూష. ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నో, లైక్ ఇలాగే మళ్ళీ లావ్ అయ్యాను. అండ్ దెన్ అగైన్ ఐ కట్ డౌన్ అండ్ అగైన్ రీసెంట్గా లైక్ మన గుండె నిండా గుడి గంటలు చేసే టైంలో మళ్ళీ నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ లైక్ డిస్క్ బల్జింగ్ ఇంజురీ అనమాట. మా జిమ్లో లైక్ వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఐ డెంట్ వేర్ ద బెల్ట్. యూ షుడెంట్ డూ దట్ యాక్చువల్లీ, డిస్క్లైమర్ గైస్, డోంట్ డూ దట్. సో ట్రైనర్ చెప్తున్నా కూడా వినకుండా ఈగో లిఫ్టింగ్ చేశాను. దట్ ఈస్ వెన్ మై
disc got bulged, and for that I had to take certain medications and diet kuda ante. I didn't have to follow anything. Gym ledu, I shouldn't work out. In fact, those were the days నేను వెళ్ళి జిమ్ లో ఊరుకుని కూర్చుని, బికాస్ నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ మై పీస్ ప్లేస్. మొత్తం మాక్సిమం మీ ఇన్స్టా మొత్తం అవే ఉన్నాయి. ఎప్పటి నుంచో మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మీ పోస్ట్ చివరికి వెళ్ళినా కూడా అన్ని జిమ్ వీడియోసే ఉన్నాయి కదా. బట్ అందరు ఏమనుకున్నారు, ఈ మధ్య జిమ్ కి వెళ్ళినట్టు చూస్తున్నారు. సి నేను ఎప్పటి నుంచో జిమ్ కి వెళ్తున్నాను. లైక్ నేను గుర్తించా గైస్. ఫిట్నెస్ ఇస్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మీ ఆల్వేస్. అదేదో సన్నగా అవ్వాలి లావ్ అవ్వాలి అనడం కోసం కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఇట్ మేక్ యూ ఫీల్ గుడ్ కదా. యువర్ మెటబాలిజం విల్ బి హై, రైట్? అండ్ దెన్ I just felt good going to gym, working out. It's a kind of a discipline kuda. You need a lot of discipline to go to the gym every day and to work out and to maintain a good food habit and all. అండ్ ఈ మధ్య కరెక్ట్గా తింటే డయట్ అంటున్నారు ప్రత్యూష. జంక్ తింటే అది నార్మల్ ఫుడ్ అయిపోయింది. అది ఐ డోంట్ నో వాట్ టు సే. ఒక రోజు అంటే ఈవెన్ ఎలా అయిపోయిందంటే లంచ్ చేసావంటే లేదు అనగానే ఏంటి డైటా వెంటనే అనేస్తున్నారు. ఆర్ జస్ట్ మీరే ఇప్పుడు మీ ఆఫీస్లోనే ట్రై ఈటింగ్ అ సాలెడ్, ఏంటి డయట్ అంట. రియల్ ఫుడ్ ని డయట్ అనేస్తున్నాము. జంక్ తింటుంటే దే కాలింగ్ ఇట్ సంథింగ్ ఎల్స్. వెల్ ఐ డోంట్ నో, బట్ ఐ ఆల్వేస్ అంటే ఎప్పుడు స్కూల్ టైంలో నుంచి కూడా బయట మనకు స్నాక్స్ అలాంటివి దొరుకుతుంటాయి కదా. మై సిస్టర్ షీ వాజ్ వెరీ అబ్సెస్ విత్ దట్. బయట దొరికే క్యాండీస్ ఆర్ అదేమో దొరికేవి, అవి తినాలంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నది కానీ బట్ ఫర్ సమ్ రీజన్ నాకు నచ్చవు. నో, నేను తినను అనమాట. సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ లైక్ దట్. ఐఎమ్ వెరీ చూజీ విత్ వాట్ ఐ ఈట్. నచ్చితేనే తింటాను, అదర్వైజ్ నేను తినను. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అండ్ లక్కీలీ మై మామ్ ఇస్ అ వెరీ గుడ్ కుక్. ఎవరి మదర్స్ వాళ్ళు బాగా కుక్ చేస్తారంటారు. అండ్ మీరు కూడా మంచి కుక్ అని విన్నాను. యా, ఆఫ్ కోర్స్. అంటే మేబీ ఇట్స్ జీన్స్ ఏమో మరి. అమ్మ లైక్ ప్రతి మదర్ చేసే వంటని ఇంట్లో వాళ్ళు మా మమ్మీ బాగా చేస్తుంది అనడం ఇట్స్ నార్మల్. బట్ మా మమ్మీ చేసే వంటని ఎవరు తిన్నా నా ఫ్రెండ్స్ అంటే మీ అంత బాగా ఎవరు చెయ్యరనే అంటారు తప్ప షీ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ కుక్. అండ్ విత్ దట్ ఓన్లీ నేను ఏ రోజు నన్ను మమ్మీ వంట చేయమని ఏ రోజు చెప్పలే. బట్ ఫర్ సర్వైవింగ్, కుకింగ్ ఈస్ అ సర్వైవింగ్ స్కిల్ కదా, నాట్ అ జెండర్ స్కిల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఇంకా అలా అలా నేర్చుకున్నా. ఇనీషియల్గా అయితే మమ్మీ వాయిస్ మెసేజ్ చేసి పంపించేది అనమాట. అంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఇక్కడ ఫుడ్ నాకు పడలేదు. ఏం చేయాలంటే వాయిస్ మెసేజ్ పంపించేది, ఇలా ఎలా చేయండి. ఐ యూస్ టు ఫాలో ద ఎగ్జాక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రిపేర్ ద ఫుడ్. సో అలా నేర్చేసుకున్నాను. సో అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? ముందు అంతా బెంగళూరు? యా, నా స్కూలింగ్, కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ బెంగళూరు. ఐమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు ఇట్సెల్ఫ్. అండ్ మీకు డౌట్ రావచ్చు, కన్నడ కదా మరి తెలుగు ఎలా వచ్చు, చక్కగా మాట్లాడుతున్నారు. వెల్, మై డాడ్ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కుప్పం, చిత్తూరు అన్నమాట. యా, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎస్ ఎస్. సో ఆ తెలుగు నేను మాట్లాడితే ఇంకా షాక్ అవుతారు జనాలు, నువ్వు ఈ తెలుగు మాట్లాడతావా అని. అండ్ దెన్ మై మామ్ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు ఓన్లీ. బట్ అగైన్ అమ్మమ్మ తాతయ్య ఆర్ ఫ్రమ్ తమిళనాడు. So I have all the roots from all the 3 states. So that is the reason I can speak good Kannada, Telugu and Tamil. Wow, అసలు ఎంత బాగుందో. అమ్మమ్మ తాతయ్య they come from Tamil Nadu. They came and settled in Bangalore. That's when they had kids. మమ్మీ ఇంకా మావయ్య పెద్దమ్మ అందరూ they are born in Bangalore. మీరేమో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. అటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ. వా, అన్నిటికీ సమన్వయం చేశారు. ఇన్ఫాక్ట్ మేము చేసే ఫెస్టివల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వి ఫాలో ఆల్ ది 3 కల్చర్స్ బేసిక్గా. కర్ణాటక కల్చర్, తమిళనాడు అండ్ ఆంధ్ర, ఈ 3 కూడా మేము ఫాలో అవుతాం. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ కదా. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందనుకోండి, సో తెలంగాణ ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. I had no idea about, I'm sorry, but తెలంగాణ కల్చర్ ఇస్ సో రిచ్ అండ్ గుడ్. బట్ నాకు హైదరాబాద్కి వచ్చేంత వరకు దాని గురించి తెలియదు. అంటే డాడీ సైడ్ వాళ్ళలో మన రాయలసీమలో చేసే ఫెస్టివల్స్, చేసే పద్ధతులు అవి అయితే నాకు వెరీ క్లియర్గా తెలుసు. బట్ తెలంగాణది ఐ హ్యాడ్ నో ఐడియా. బికాజ్ మనకి ఇక్కడికి వస్తేనే కదా తెలుస్తుంది. అటువైపు నాన్నమ్మ ఊరికి వెళ్తే మాకు తెలిసింది నార్మల్ అక్కడ చేసేవి. అండ్ దెన్ అమ్మమ్మ ఊరికి వెళ్తే అక్కడ
తమిళనాడులో తమిళ్ కల్చర్ అది తెలుసు. అండ్ బెంగళూరులో ఉండడం వల్ల వీ సెలబ్రేట్ దట్. బట్ ఇక్కడికి వచ్చాకే తెలంగాణ బోనాలు అండ్ దే కాల్ ఇట్ ఏవేవో పండుగల బతుకమ్మ. యా రైట్, అది ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర, రాయలసీమ, కడప. బట్ నాకు తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ కానీ వీళ్ళ కల్చర్ కానీ అసలు ఎంత బాగా నచ్చిందో. ఈవెన్ ఇప్పుడు అనిపిస్తుంటుంది ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఇంటికి వెళ్ళబుద్ది అవ్వదు తెలుసా నాకు. అంత బాగా అడిక్ట్ అయిపోయా. ఇక్కడికి వచ్చాక నేను ఎంతలా ఇక్కడ మింగిల్ అయిపోయానంటే యాక్చువల్లీ when I'm talking, people ask, are you Telangana? అంటే నా ఫ్రెండ్స్ వల్ల దే మేడ్ మీ టాక్ దట్ ఏడున్నావు అవన్నీ వాళ్ళు నేర్పించేసి నేను ఐమ్ యాక్చువల్లీ టాకింగ్ దట్ ఐమ్ లవింగ్ ఇట్. ఐ యాక్చువల్లీ అంటే మనకు ఇప్పుడు నాకు చిత్తూరు తెలుగు వచ్చు అండ్ రెగ్యులర్ నార్మల్ మనం మాట్లాడే ఈ ప్యూర్ తెలుగు తెలుసు అండ్ తెలంగాణ కూడా వచ్చు. కానీ మనం ఎవరితో మాట్లాడుతుంటే సడన్ గా వచ్చేస్తుంది కదా సేమ్ యాక్సెంట్. అవును, ట్రూ. నేను ఇంటికి వెళ్తే నాకు అంటే ఇప్పుడు కొంచెం తెలంగాణ వస్తుంది బట్ అలా మేనేజ్ చేయాలి మనం. దాన్ని కూడా అయ్యో ఓవర్ యాక్షన్ అనుకుంటారు, బట్ ఏం చేయలేం. మన సర్కిల్ ఎలా ఉంటే మనం అలా అంతే కదా. సో వెన్ యూర్ టాకింగ్ విత్ సమ్వన్ 100% అది మనకు అలవాటు అయిపోతుంది. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ దట్ సమ్వన్ ఇస్ లెర్నింగ్ యువర్ కల్చర్ రాదర్ దెన్ మా దగ్గరకు వచ్చారనడం కంటే అరే మా దగ్గరకు వచ్చి మన కల్చర్ నేర్చుకుంటున్నారు అనడంలో ఇంకా బాగుంది కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎస్. సో మీ పర్సనల్ లైఫ్ గురించి వస్తే నాట్ ఓన్లీ ఫుడ్ విషయంలోనే కాకుండా అన్ని విషయాలు చాలా పర్టికులర్గా సిస్టమాటిక్గా ఉంటారని విన్నాను. లైక్ అంటే ఏది కూడా ఇప్పుడు అందరూ అమ్మాయిలు అంటే కొంచెం గర్ల్స్తో వెళ్ళడం, గ్యాంగ్తో ట్రిప్కి వెళ్ళడం, ఆర్ ఎల్స్ మూవీకి, షాపింగ్కి ఇలా ఇష్టపడుతూ ఉంటారు. బట్ వీటన్నిటికి మీరు డిఫరెంట్ అని విన్నాను. సోలోగా ఉండడం ఇష్టం, సోలో ట్రిప్స్ ఇష్టం. మరీ అంత సోలోగా ఉండడం కష్టం. కానీ సి వీఆర్ సోషల్ యానిమల్స్. హ్యూమన్ బీయింగ్ ఇస్ అ సోషల్ యానిమల్. ఇట్స్ లైక్ ఐమ్ చూసీ విత్ ద పీపుల్ అనమాట. ఐ జస్ట్ కాంట్ గో అండ్ టాక్ విత్ ఎవ్రీ వన్. డెఫినెట్గా వన్స్ అపాన్ అ టైమ్ జ్యోతిక వచ్చి అందరితో మింగిల్ అయిపోవాలి, అందరితో బాగుండాలి అనే ఉన్నింది. But later on, you know, life teaches you lessons. You understand the facts. Okay, if you're being like this, that doesn't work out always. And people actually take you for granted when you do that. That is something I actually learned. అందువల్ల అప్పటి నుంచి and I understand who are my own people అని చెప్పి. See, when you are 100, you'll get 1,000 people around you. But when you are 0, నీతో ఉన్న వాళ్ళే your people. So definitely your parents will be there. And then there will be few friends. So those will be your people no matter what. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ చేంజ్ వచ్చిన తర్వాత అందరూ ఓ జ్యోతికకి ఫేమ్ రాగానే కొంచెం యాటిట్యూడ్ పెరిగిందిరా అని ఒక టాక్ వచ్చే ఉంటుంది కదా. ఛాన్సే లేదు. బికాస్ మై పీపుల్ చెప్పాను కదా, ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. దోస్ హూ వర్ త్రూ మై థిక్ అండ్ థిన్. అంటే నాకు చాలా నేను లోగా ఉన్న టైంలో ఉన్నవాళ్ళు. అండ్ ఇప్పుడు చూస్తే వాళ్ళు నువ్వేం మారవు, బయట వాళ్ళకి తెలీదు నీ రియాలిటీ అని చెప్పి అంటారు. బట్ బయట నుంచి చూడడానికి మాత్రం అదే అనుకుంటూ ఉంటారు. బయట వాళ్ళు డెఫినెట్గా నేనే కాదు ప్రత్యూష, ఈవెన్ నువ్వు కూడా లైక్ యూ నో యూ కాంట్ బీ వాట్ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఆఫీస్ పీపుల్. నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండలేవు, ఇక్కడ ఉన్నట్టు ఇంట్లో ఉండలేవు. అండ్ దెన్ అగైన్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ గ్రూప్ ఆఫ్ క్రేజీ పీపుల్. వాళ్ళతో ఉన్నట్టు నువ్వు డెఫినెట్గా ఇక్కడ ఉండలేవు కదా. యూ జస్ట్ కాంట్ షో యువర్ దట్ ఫేస్ టు అదర్స్. సో యా, అది అలాగా. అండ్ పీపుల్ కాల్ ఇట్ యాటిట్యూడ్. బట్ వాట్ ఐ టెల్ ఇస్ మన లైఫ్లో అందరినీ ఇంప్రెస్ చేయలేం. మనం ఎలా ఉన్నా ఏదో ఒకటి 100% అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి అందరితో పలకరించి మాట్లాడుతుంటే ఏంటి ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, అంత ఎక్కువ మాట్లాడుతుంది అంటారు. నో, లెట్ మీ మైండ్ మై ఓన్ బిజినెస్ అని చెప్పి నా పని నేను చేసుకుని వెళ్ళాను అనుకో, దానికి ఏమంటారు, ఎంత పొగరుబోద్రా ఇది అంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ వాట్ ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రపంచం ఏమనుకుంటారు అని చెప్పి అది మానేసామనుకో, అవతల వాళ్ళు ఏమనుకోవడం మనం ఆలోచించడం మానేస్తే యాక్చువల్లీ యువర్ లైఫ్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ ఇస్ వాట్ ఐ feel. And that doesn't mean you do all sorts of nuisance అని చెప్పి నేను అనట్లేదు. Until and unless you're not doing a mistake, నువ్వు తప్పు చేయనంత వరకు అవతల ఏమనుకున్నా యూ జస్ట్ డోంట్ కేర్. బికాజ్ కొంతమంది నేనేమన్నా చేస్తాను వాళ్ళు నో, ఐఎమ్ టెలింగ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు తప్పు చెయ్యనంత వరకు అవతల ఏమనుకున్నా పర్లేదు. నువ్వు తప్పు చేసావంటే డెఫినెట్గా దిల్ కమ్ అండ్ ఆస్క్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ నువ్వు తప్పు చేయకపోయినా వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నువ్వు తప్పు చేసినట్టు అనిపిస్తుంది, అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నువ్వు కాదనిపిస్తుంది. దట్స్ వేర్ యువర్ ఫ్యామిలీ కమ్స్, యువర్ ఓన్ పీపుల్ కమ్స్. వాళ్ళు ఆర్ దే టెలింగ్ యూర్ డూయింగ్ ఇట్ రైట్,
వాళ్ళు నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అంటున్నారు అంటే జస్ట్ గో ఆన్ విత్ ఇట్ కదా. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ మధ్య మనకు బాగా టాక్స్లో ఉన్నది డ్రెస్సెస్ గురించి వస్తుంది. వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ అంటే ఒకరు అలా వేసుకుంటారు ఇలా వేసుకుంటారు ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్ బికాస్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది ప్రత్యూష, వీ కాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ వాట్ ఐ సేస్ నో వాట్ టు వేర్, వెన్ టు వేర్, సిచ్యువేషన్ బట్టి ఏ ప్లేస్కి వెళ్తున్నాము, సిచ్యువేషన్ అక్కడ ఏంటి, దాన్ని బట్టి డ్రెస్ చేసుకున్నామంటే ఇట్స్ ఎనఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. I just can't go and I don't feel good going to a pub wearing a Saree. chudidar or anarkali or say sarees you can wear again to a cocktail party maybe. You can wear ట్రెడిషనల్ శారీ. no, the party wear sarees are there but అక్కడ వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లెఫ్ట్ అవుట్ కదా. అండ్ అగైన్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ గో ఇన్ డెనిమ్ జీన్స్ వేసుకొని ఆర్ షార్ట్స్ వేసుకొని ఇట్స్ డెఫినెట్లీ నాట్ రైట్ బికాస్ ఐ యామ్ లైక్ హార్డ్ కోర్ సనాతని అనమాట. ఐ డెఫినెట్లీ వోంట్ అగ్రీ ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్ టు ద టెంపుల్ విత్ odd clothes. I want you to be in our traditional attire itself. Malla then I wear that, I wear this also. What's wrong until and unless you're not committing a crime. మన దేశంలో ఇంకా చాలా చాలా ఇది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది చాలా ఉన్నాయి కదా. వై జస్ట్ విమెన్ డ్రెస్? ఎగ్జాక్ట్లీ అంటూ ఉంటారు కదా, లైక్ మీ పేరెంట్స్ ఎప్పుడైనా ఇలా అన్నారా? నలుగురు గురించి నలుగురు ఏమనుకుంటారా అమ్మా, అలా ఉండకు, అలా చేయకు అని? మై పేరెంట్స్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎలా అంటే మై ఫాదర్ నెవర్ వాంటెడ్ మీ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. అసలు వద్దు, నో అని చెప్పనేవారు. సో లైక్ మై డాడీకి ఎప్పుడు నేను ఇండస్ట్రీకి రావాలన్నది నో అనమాట. అస్సలు కుదరదని చాలా పెద్ద గొడవలు అయ్యాయి అనమాట ఇంట్లో. బట్ అట్ దట్ టైమ్ మా అమ్మ ఒక్కరే నాకు సపోర్ట్ చేసింది. షీ ఈజ్ ద రీజన్ ఐఎమ్ హియర్, షీ ఈజ్ ద రీజన్ అంతే. వితౌట్ హర్ ఐ యామ్ నథింగ్. ఏదో చెప్పాలి సినిమాటిక్గా ఉండాలని కాదు కానీ దిస్ ఇస్ ద ట్రూత్. జ్యోతిక ఈజ్ సిట్టింగ్ హియర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మునిరత్నం, ఇట్స్ బికాస్ ఆఫ్ మంగళ అనమాట. ఐ ఆల్వేస్ థింక్ అరే నా పేరు వెనక అమ్మ పేరు కూడా పెట్టుకునేటట్టు కొత్త రూల్ పెడితే బాగుంటుంది కదా, వై జస్ట్ డాడ్స్ నేమ్ అన్నట్టు. బికాజ్ మన చాలా ఇళ్లలో అన్స్పోకన్ వారియర్స్ ఆర్ మదర్స్. ఎగ్జాక్ట్లీ. అంటే నార్మల్గా మదర్స్ ఇష్టపడరు, అంటే అమ్మాయిలకి నాన్న సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ మీ ఫ్యామిలీలో. ఐ టెల్ యూ ఆల్. లైక్ ఏంటంటే చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ అరౌండ్ ఒక 5 years 6 years అంటే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నాను అనుకుంటా అప్పుడు. సో మై మామ్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఓన్లీ స్కూల్కి మాత్రమే పరిమితం అవ్వకుండా వీ హ్యావ్ టు మేక్ అ డూ సంథింగ్, ఏదైనా వేరే కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నట్టు. షీ యూస్ టు మేక్ మీ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ స్పోర్ట్స్ యాజ్ పాసిబుల్ స్కూల్లో. అండ్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నా గో. If it is a music, see she didn't care if I'm singing like కోయిల్లా పాడుతున్నానో లేకుంటే కాకిలా పాడుతున్నానో మా అమ్మ పట్టించుకోలేదు. షీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ మై డాటర్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఎవ్రీథింగ్. సో షీ సెడ్ యా. సో ఇలా ఉన్నప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళాను. ఆ డాన్స్ క్లాస్ కూడా మమ్మీ క్లాస్మేట్ ఒకరు అనిత అని చెప్పి షీ సజెస్టెడ్ అ డాన్స్ క్లాస్ అనమాట. సో మా ఇంటి దగ్గరే ఉంటుంది. అండ్ నా కొరియోగ్రాఫర్స్ ఇద్దరు దే జస్ట్ స్టార్టెడ్ ద డాన్స్ క్లాస్ అండ్ ఐ వాజ్ దేర్ ఫస్ట్ స్టూడెంట్. యా, గోకుల్ అండ్ నారాయణ స్వామి సార్ అని చెప్పి దర్ బ్రదర్స్ అనమాట. దే స్టార్టెడ్ ది డాన్స్ క్లాస్. అంటే వాళ్ళ ఇంటి పైన స్టూడియో ఓపెన్ చేశారు. ఇట్ వాజ్ నార్మల్ డాన్స్ స్టూడియో. డే 1 వెళ్ళినప్పుడు మమ్మీ నన్ను అక్కడ వదిలి బయట వెళ్తుంటే ఏడ్చుకుంటా రచ్చ చేస్తుంటే I'm sorry, along with Gokul sir and Narayan Swami sir, there was another friend of theirs called Harsha anmata. These 3 people, I am telling you, they are the main reason I got into industry అని చెప్పచ్చు. అంటే ఏ ఏజ్ లో వెళ్ళారు డాన్స్ క్లాస్ కి? నేను 5 years ఉన్నంట. 5 years ఉన్నంటే ఇప్పటికి వెన్ ఐ గో టాక్ విత్ దెమ్ ఇంతున్నావు ఇప్పుడు ఏంటి నువ్వు అంటారు. ఈవెన్ నౌ ఐ టాక్ టు దెమ్, ఈవెన్ నౌ దే ఆర్ మై mentors or when I feel low or something I talk to them. They actually tell me అలా కాదు తల్లి ఇది అది అని చెప్పి. అండ్ సో అలా వెళ్ళినప్పుడు డాన్స్ క్లాస్ ఇలా ఫస్ట్ డే అలా ఏడ్చాను. 1 hour ఏడ్చాను అనుకుంటా.
నాకు ఆ రోజు డే అంతా ఉన్న ఫీలింగ్ ఉన్నింది కానీ డాన్స్ క్లాస్ ఉండేదే 1 అవర్. వాళ్ళు ఏం చేశారు, సరే నువ్వు ఏం చేస్తావు చెయ్యని వదిలేశారంట నన్ను. ఊరికే మిర్రర్‌లో చూసుకుంటూ ఇది చేసుకుంటూ ఏదో చేసుకుంటున్నా అంట కూర్చొని. నెక్స్ట్ డే నాకు నేనే మమ్మీ నేను షూ కొనాలి, నేను అది కొనాలి, అది వేసుకోవాలి, వన్ ఇది డేకి వేసుకోవాలి. ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంతే ఇంకా వెళ్ళి నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఐ డోంట్ రిమెంబర్ నాకు అదేదో కష్టంలాగా అనిపించినట్టు నాకు లేదు. ఈజీగా నేర్చుకున్నట్టే ఉంది నాకు. ఇట్ వాజ్ గోయింగ్ వెరీ వెల్. అండ్ దెన్ ఒకసారి మా స్కూల్లో ప్రిన్సిపల్ వచ్చి వై వెస్టర్న్ డాన్స్, క్లాసికల్ డాన్స్ వేయండి కదా అంటే వీళ్ళు వేసారు క్లాసికల్ డాన్స్కి. బట్ నాకు రాలేదు. అంటే నేను ఆల్రెడీ యాక్టివ్ వెస్టర్న్ చేస్తున్నాను కదా, అది రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అమ్మ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు క్లాసికల్ డాన్స్, బట్ అది ట్యూస్డే ఉండేది ఇదే సేమ్ డాన్స్ క్లాస్లో. వెస్టర్న్ అయితే సాటర్డే సండే ఉంది. ట్యూస్డే ఉన్న క్లాస్కి నేను స్కూల్ ఉన్నప్పుడు ఎలా వెళ్తాను, అవ్వదు కదా. సో అలా డ్రాప్ అయినాను. బట్ సమ్ డే ఐ రియలీ వాంట్ టు గో అండ్ లెర్న్ క్లాసికల్ ఆర్ కూచిపూడి. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం తెలుసా, నేను కూడా డాన్సర్. బట్ నాకు ఎప్పటి నుంచే ఉండేది క్లాసికల్ నేర్చుకోవాలి, ఒక్కసారి నా క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఒకటైనా చెయ్యాలి. ఆ గెటప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా కదా, ప్రభావతి గారు, షీ ఈజ్ అ ప్రొఫెషనల్ క్లాసిక్ డాన్సర్ అన్నమాట. మీ ఇద్దరు జోడీ బాలే ఉంటుంది. సో సెట్ లో రీల్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు మీరు. మరి అంత ఎక్కువ కదా. బట్ షీ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ వెరీ రీసెంట్లీ. నీకు అంత చేయాలని ఉంటే ఇట్స్ నెవర్ లైక్ లేట్, నువ్వు వెళ్ళి చెయ్యొచ్చు, నువ్వు ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు అని. బట్ ఐమ్ నాట్ యాక్చువల్లీ ఫైండింగ్ టైమ్. బట్ ఐ డెఫినెట్లీ one day we'll have to go join to a kuchipudi or a bharatanatyam class. So coming back to thing, like డాడీకి అసలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అసలు మమ్మీ కూడా ఇంకా అఫ్ కోర్స్ ఇంట్లో డాడీ ఇష్టం లేదని చెప్తే మమ్మీ ఏం చేస్తారు. ఇనిషియలీ మమ్మీ కూడా ఇష్టం లేనట్టే ఉన్నారు. నేను చాలా ఫైట్ చేశాను ప్రత్యూష, ఏడ్చేదాన్ని, తిండి మానేసి. ఎలా వచ్చింది అసలు డాన్స్? ఓకే, డాన్స్ నుంచి మళ్ళీ కోరియోగ్రాఫర్స్ ఇద్దరు సీరియల్ యాక్టర్స్ కదా, వాళ్ళు ఇద్దరు సీరియల్లో చేస్తారు. వన్ ఈజ్ హీరో ఇన్ ద సీరియల్, కన్నడ సీరియల్, అనదర్ వన్ ఈజ్ విలన్ ఆఫ్ ద సీరియల్. సో డెఫినెట్ గా నేను మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే వెళ్ళిపోయి ఉండేదాన్ని. మా ఇంటి పక్కనే కదా, ఊరికే వెళ్ళేదాన్ని నేను. అండ్ గోకుల్ సార్ ఇంకా నారాయణ స్వామి సార్ అన్న కదా, వాళ్ళ మమ్మీ వచ్చి నన్ను వాళ్ళ కూతురులాగా చూసుకునేది. వెళ్ళి అక్కడే ఉండడం అవన్నీ ఐ గ్రో అప్ వాచింగ్ దెమ్. అండ్ అగైన్ అమ్మ ఫ్రెండ్ అనిత అన్నాను కదా, ఈవెన్ షీ వాజ్ అన్ యాక్టర్ అన్నమాట అప్పుడు. సో మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ అట్రాక్టెడ్. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది సీరియల్స్ లో రావాలన్నా, వెబ్ సిరీస్, యాక్టింగ్, ఇలా మూవీస్ లో రావాలంటే చాలా కష్టపడతారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అని వింటూ ఉంటాం కదా. ఐ థింక్ మీకు ఇది రాలేదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా స్ట్రగుల్ నా ఇంట్లో స్టార్ట్ అయింది ప్రత్యూష. నాన్నతోనే. అమ్మ కూడా ఏంటో మమ్మీకి ఇష్టం ఉందా లేదా నాకు అర్థమయ్యేది కాదనమాట. షీ యూస్ టు బీ క్వైట్, అట్ ద సేమ్ టైమ్ షీ నెవర్ సెడ్ సరే వెళ్ళు అని అనేది కాదు ఇనిషియల్గా, ఏమొద్దు అనేది. మేబీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలని అలా అనేదేమో ఇప్పుడు అనిపిస్తుంది. ఐ యూస్ టు ఫైట్, లేదు నేను వెళ్ళాలి అలా ఎలా వెళ్తావో చూస్తాను, అది ఇది నడిచేది మొత్తం జరిగేదన్నమాట. తర్వాత ఏమైందంటే ఏం చేసినా సరే అమ్మాయి వదలట్లేదు అనేసరికి ఇంకా వాళ్ళు ఇంకా లైట్ తీసుకున్నారేమో. దట్ ఈస్ వెన్ ద క్వశ్చన్ అరైజ్డ్, ఎలా వెళ్ళాలి. అమ్మకి నార్మల్గా తన ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అనిత అని చెప్పాను. అగైన్ అక్కడే ఇంటి దగ్గరే దేర్ వాజ్ అనదర్ ఆంటీ, హర్ నేమ్ వాజ్ రేణు, షీ వాజ్ ఆల్సో ఇన్ టు సీరియల్ అనమాట. అండ్ దేర్ వాజ్ అనదర్ ఆంటీ దమయంతి అని చెప్పి, ఆమె కూడా సీరియల్స్లో ఉంది. అండ్ లైక్ నా బేసిక్గా నా సర్కిల్ అంతా ఇంకా యాక్టర్స్ చుట్టే ఉన్నింది కదా. సో మేబీ దట్ ఇస్ హౌ లైక్ రేణు ఆంటీ అండ్ దమయంతి ఆంటీ దే ఆల్సో వాంటెడ్. జ్యోతిక బాగుంటుంది కదా, తనని మనము ఇలా పంపిస్తే బాగుంటుంది కదా అంటే, నాకు నా తల్లో ఉన్న ఒక విషయం ఇంకా స్ట్రాంగ్ అవుతూ పోయింది. సో దట్ ఈస్ వెన్ దమయంతి ఆంటీ అండ్ రేణు ఆంటీ సెడ్, నీ కరెక్ట్ ఏజ్ రానిలే, అప్పుడు చేద్దాము, నువ్వు అప్పటిదాకా బాగా చదువుకోవాలి అంటే. నువ్వు నమ్మో ప్రత్యూష, ఎట్లా చదివేదని తెలుసా నేను. మేబీ దట్ వాజ్ మై మోటివేషన్, బాగా చదవాలి, బాగా చదివితే పంపిస్తారు కదా. ఇప్పుడు నేను చదవకపోతే ఎలా పోతాను. డాడీ కూడా అంతే. మాకు మంత్లీ టెస్ట్స్ ఉండేదన్నమాట స్కూల్లో.
మంత్లీ టెస్ట్ ఉంటే దాంతో 1 మార్క్ తగ్గిన డాన్స్ క్లాస్ ఆ మంత్ కట్ అయిపోద్ది. అయ్యో 100% 20కి 19 ఆర్ 18 రావాలి. దానికంటే దిగిందా ఆ మంత్ నన్ను డాన్స్ క్లాస్కి పంపరు. సో దట్ వాజ్ మై మోటివేషన్. చచ్చినట్టు చదివేదాన్ని నేను. ఐ యూస్ టు లైక్ ఇన్ఫ్యాక్ట్ నాకు సైన్స్లో వాటిలో ఐ స్టిల్ రిమెంబర్ 99 వచ్చినది అవన్నీ నేనేనా అనుకుంటున్నా. ఐ యూస్ టు రీడ్ వెరీ వెల్. స్కూల్లో అడుగుతూ ఉంటారు కదా లైక్ పెద్దయ్యాక ఏమవుతావు ఏం చేస్తావని, that is అంటే చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ దట్ ఈస్ అగైన్ అ వెరీ ఏం చెప్పేవారు మీరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ నా 3rd grade లో ఉన్నప్పుడు ఐ ఈవెన్ రిమెంబర్ ద టీచర్ నేమ్ శాలిని Third మ్యామ్. class. 3rd class అంటారు మీరు, వీ కాల్ ఇట్ 3rd grade ఇన్ Okay, బెంగళూరు. okay. యా, సో శాలిని మ్యామ్ అని చెప్పి తను అందరిని అడుగుతుంది. ఆ రోజే డే 1 3rd క్లాస్ది ఫస్ట్ డే. షీ ఆస్కింగ్ వాట్ యూ వాంట్ టు బికమ్ అన్నట్టు అడుగుతుంటే, మ్యామ్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ మ్యామ్ అని చెప్పన్నా. నీకు ఎవరు చెప్పించారు ఇది అంటే నాకే అనిపించింది. అండ్ యూనో ద నెక్స్ట్ పీటీఎం ఉంటుంది కదా, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు దే యాక్చువల్లీ మమ్మీని అడిగారు, ఎవరు చెప్పారు మీకు మీ కూతురికి యాక్టర్ అవ్వాలంటుందంటే, అవునా ఏమో మ్యామ్ తెలీదు, ఎలా నేర్చుకుందో నాకు. మమ్మీ ఇంటికి వచ్చి అడిగింది ఆ రోజు, నువ్వు అసలు ఏంటి అంటే, లేదు నేను అవుతాను, తప్పేంటి, మంచిగా అవుతాను, నేను బాగుంటాను. ఐ హ్యాడ్ దట్ నేను బాగుంటాను, సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్ లా, నేను బాగుంటాను అని చెప్పి. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్ట్రెస్. ఐ బికమ్ అన్ యాక్ట్రెస్. ఐ డై యాజ్ అన్ యాక్ట్రెస్. ఇన్ఫ్యాక్ట్ అస్సలు వదలను అని చెప్పి డాడీ గట్టిగా కూర్చునుంటే ఐ మే హ్యావ్ బికమ్ అ పైలట్ అనమాట. ఇఫ్ నాట్ దిస్ అది అన్నట్టు. అంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సీరియల్ యాక్టర్ కాకపోయింటే పైలట్ అయి ఉండేదంట. యా, లైక్ అంటే ఇంకా అది కాదంటే ఇదే అన్నట్టు. మా మమ్మీ దానికైతే అసలే వద్దని కూర్చుంది. అంటే షీ స్కేర్డ్ ఆఫ్ ఫ్లైట్స్ అనమాట. అందుకని ఏం అవసరం లేదు, ఇంకా నువ్వు పైలట్ అయితే అసలు మాకు దొరకవు, ఎక్కడుంటావో ఏముంటావో ఉంటది కదా మామూలుగా, దగ్గరగా ఉండాలి. యా, దట్ ఈస్ దేర్. బట్ అగైన్ నౌ నేను ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను అంత కలిసి ఉండేది కూడా లేదు ఇప్పుడు. అండ్ యా, ఇట్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఇలాగా. బట్ సమ్వేర్ నాకు కావాలి అని ఇట్ కేమ్ ఇన్ టు ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే అన్ని అవంతికి అదే జరిగినట్టు, యూనివర్స్ వాంటెడ్ అంటారు కదా, చిన్నప్పటి నుంచి బలంగా అదైతే ఉంది 100%. అండ్ దెన్ సడన్ గా నాకు ఇంకా చెప్పాను కదా, అమ్మ ఫ్రెండ్స్ రేణు ఆంటీ, దమయంతి ఆంటీ అని, వాళ్ళు యాక్చువల్లీ సెంట్ మీ టు కన్నడ సీరియల్స్ ఆడిషన్స్ ఏమైనా ఉంటే చెప్పడం, నా కొరియోగ్రాఫర్స్ ఉంటే చెప్పడం అని వెళ్ళేదాన్ని. కానీ లైక్ యూనో ఎవరు అంత చిన్నగా ఉన్నప్పుడు 15 yearsకి 16 yearsకి రావు కదా. సో నో, ఐ డెంట్ పాస్. క్లాసెస్ వెళ్ళే వల్ల యాక్టింగ్ ఏమైనా లేదు, ఐ డెంట్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ క్లాసెస్. అండ్ దెన్ లేటర్ ఆన్ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు కలర్స్ కన్నడ కోసం మా కాలేజ్లోనే దే కేమ్ సర్చింగ్ ఫర్ న్యూ టాలెంట్ అనమాట. సో అరే ఇంకా ఇది రాదులే అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి, అప్పటికే ఒక 2-3 ఏం చెప్తా అని చెప్పలేదు. మన ఇండస్ట్రీలో ఎలా అంటే, నువ్వు ఒక ఆడిషన్ వెళ్ళి అటెండ్ అయ్యావనుకో, నువ్వు సెలెక్ట్ అవ్వలేదంటే చెప్పరు, చెప్తాము. అట్ దట్ టైమ్ ఐ డిడ్ నో దట్ చెప్తాము మీన్స్ యూఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి ఐ డిడ్ నో దట్. సో తర్వాత ఈ కలర్స్ కన్నడ వాళ్ళు వస్తే, మా మ్యామ్ నువ్వు వెళ్ళు, నువ్వు ట్రై చేయంటే, రాదు మ్యామ్ లైట్ తీసుకోండి అంటే, అదేంటిది యాక్టర్ అవ్వాలన్నా ఇదేనా, నువ్వు వెళ్ళు అని చెప్పంటే షీ ఫోర్స్ఫుల్లీ సెంట్ మీ అనమాట. వెళ్ళాను. దెన్ అదేం నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ఒక్క 1% కూడా హోప్ లేకుండా ఏదో ఇచ్చి వచ్చేసాను అనమాట. సో అక్కడ కలర్స్ కన్నడ వాళ్ళకి హౌ కమ్ దే గాట్ అటాచ్ టు జీ తెలుగు ఇయర్, నాకు ఆ విషయం తెలీదు. అంటే నోన్ పర్సన్స్ ఉంటారు కదా, బికాజ్ ఇండస్ట్రీ ఈస్ అ వెరీ స్మాల్ వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజెస్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఇది వచ్చిందో, జీ తెలుగు కాల్డ్ మీ, లైక్ ఇలా ఆడిషన్ ఉంది రండి అంటే, మమ్మీ వచ్చేసి ఇక్కడ ఈవెన్ ఎవరన్నా అంటే ఇంత దూరం నుంచి అక్కడికి పోవాలంటే, మాకు హైదరాబాద్ అంటే ఏంటో తెలీదు, ఎప్పుడు నేను మూవీస్లో చూడడం తప్ప. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, నేను తెలుగు మూవీస్ ఎక్కువ, ఇప్పుడు ఇంట్లో డాడీ తెలుగు మూవీస్ చూస్తూనే ఉంటారు కదా, హైదరాబాద్ అంటే బాగుంటుందేమో, నేను హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి కైండ్ ఆఫ్ ఉండేదాన్ని నేను బేసిక్గా. డెస్టినీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ దెన్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను ఫ్లైట్లో వస్తే, నాకు ఆ బోర్డ్స్ మీద ఉంటుంది కదా
ట్యాంక్ బండ్ ఇలా వెళ్ళాలి, జూబ్లీ చెక్ పోస్ట్ ఇలా ఇలా ఇవన్నీ చూసి ఇవన్నీ ఈరోజు చూసేద్దామని. నాకేంటంటే ఇది పక్కా ఈ జీ తెలుగులో మనం ఇప్పుడు సెలెక్ట్ అవ్వము, ఈ ఒక్క రోజులో ఎన్ని అయితే అన్ని చూసుకుని రేపు వెళ్ళిపోవాలి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నాను. ట్రిప్కి వచ్చినట్లు. ఐ వాజ్ 16 అట్ దట్ టైమ్. సో ఎన్ని అయితే అన్ని చూసి ఇలా బోర్డ్స్ మీద చూస్తున్నా, లైక్ ఆన్ ద వే మన శంషాబాద్ నుంచి వచ్చి అప్పుడే ఐ థింక్ ORR కొత్తగా కట్టారు. అప్పుడు ఏజ్ లో వచ్చింది ఇది జీ తెలుగు? 2016 no I think it was 2017 or 18. I'm sorry, I don't remember. అప్పుడే ORR కొత్తగా కట్టారని ఆ క్యాబ్ డ్రైవర్ అంకల్ ఆ రోజు చెప్పాడు అనమాట. సో వస్తుంటే నేను చూస్తున్నాను, ఓకే ఇదేంటి అప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న మన కావూరి హిల్స్ లో దే గేవ్ అస్ అకామిడేషన్. నేను మమ్మీ డాడీ ముగ్గురం వచ్చాము. నా మైండ్ లో అక్కడ ఆడిషన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇవేం లేవు నా మైండ్ లో. నాకు ట్యాంక్ బండ్ అంట అది మూవీస్ లో చూపిస్తారు కదా, అరే అది ఎలా ఉంటుందో చూసేయాలి ఫస్ట్, ఇవన్నీ చూసేయాలి. బిర్యానీ బాగుంది అంటారు కదా, బిర్యానీని తినేసేయాలి. అసలు తెలుగులో ఫస్ట్ ఆడిషన్ ఏముంటదో ఏం చేయాలన్న టెన్షన్ ఏం లేదు. బికాజ్ నాకు ఆ మినిట్ లో అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ రావాలని ఉంది, ఎప్పుడూ రాలేదు. ఎంతసేపు మా ఇంట్లో ట్రిప్స్ అంటే అటువైపు సకలేష్పుర అని చెప్పి ఆర్ ధర్మస్థల అని, మా బేసిక్గా మన సౌత్ ఇండియన్ ఇంట్లో ఫ్యామిలీ ట్రిప్ అంటే గుడ్లకు తీసుకెళ్తారు రైట్. నాకు హైదరాబాద్ వెళ్ళాలి ఇదే ఉంది. సో నేను బోర్డ్స్ అన్నీ చూసుకుంటే ఈరోజు అది చూసేయాలి, ఇది చూసేయాలి. సో వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, వచ్చేసాను. వచ్చి రాగానే నేను క్యాబ్ అంకల్ని, అప్పుడంటే 16 కదా, అంకల్ ఇది బుద్ధుడి బొమ్మ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు, నేను అవే అడుక్కుంటున్నా, ఇది చూడాలి అది చూడాలి అంటే, అమ్మ అన్నీ ఈరోజు ఒక్క రోజులో చూడలేరు మీరు. సో మ్యాక్సిమం అంటే ట్యాంక్ బండికి వెళ్ళావంటే అది ఒక్కటి చూసేసి ఆ తర్వాత బిర్యానీ తినాలన్నావు కదా, అక్కడే బిర్యానీది తీసుకుని తర్వాత నువ్వు రిటర్న్ వచ్చి ఫ్లైట్కి మీరు వెళ్ళడానికి కరెక్ట్ టైం సరిపోతుంది అంటే, ఏదో ఒక్కట్లే వచ్చింది దాంతో అనుకుని నేను డాడీ వెళ్దాం డాడీ. మమ్మీ కూడా సరే పాపం అది అడుగుతుంది కదా ఇంకా ఆ రోజు నైట్ ఫ్లైట్ రిటర్న్ అనమాట. సో వెళ్ళి చూసేద్దాంలే అన్నట్టు అనుకుని వి వెంట్ అనమాట. చూశాను, ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ ఇంకా ప్రపంచంలో ఎవరన్నా అంటే మనం ఫ్రాన్స్కి వెళ్ళి ప్యారిస్లో ఐఫిల్ టవర్ చూసినప్పుడు కూడా అంత హ్యాపీ అవుతారో లేదో, ఐ వాజ్ దాట్ హ్యాపీ ట్యాంక్ బండ్ చూసి. బికాజ్ ఐ వాజ్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ ప్రత్యూష. నాకు లైఫ్ లో సీరియస్లీ ఇప్పుడు కూడా మీ ఫేస్ లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, అది చూసా ఇది చూసా. అదే ఉన్నింది అక్కడ, అది చూసుకుని వచ్చాము. నా తర్వాత బిర్యానీ నేను మర్చిపోయాను బిర్యానీ గురించి, బుద్ధుడిని చూసి వచ్చేసరికి మర్చిపోయి మమ్మీ వచ్చి అరే ఇది బిర్యానీ అడిగింది కదా అని క్యాబ్ డ్రైవర్ చెప్తే ఆయన ప్యారడైస్కి తీసుకెళ్ళాడు. అక్కడే అది నాకు ఐ డోంట్ నో ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో, బట్ ట్యాంక్ బండ్ నుంచి ఇటు వచ్చే సైడ్లో ఎక్కడ తీసుకెళ్లారు. అది తిన్నాం ఫస్ట్ టైం కదా, వీ డోంట్ నో లైక్ హౌ ఇట్ ఈస్ ఏంటి అని చెప్పి. మాకు యాక్చువల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటి ఇది ఇలా ఉంది, బెంగళూరులో బిర్యానీ ఇలా ఉండదే, వీళ్ళకి చేయడం రాదే కైండ్ ఆఫ్. బట్ నౌ హైదరాబాద్స్ బిర్యానీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫుడ్. ఇంకా అండ్ ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్తే మీరు హైదరాబాద్లో వచ్చి తినాలి, ఇక్కడ అసలు ఏం బాగోదు కైండ్ ఆఫ్ మారిపోయాను. హైదరాబాద్ బిర్యానీ మేడ్ మీ డూ దట్. And then we returned back and then they called us like you are selected. ఏ సీరియల్ కి ఫస్ట్ ఆడిషన్? It was Rama Sita. Okay. Yeah, it was a positive character only, bubbly character. It was very nice. అండ్ నాకు బేబీ స్టెప్స్ వేస్తున్నప్పుడు ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, కెమెరా అంటే ఏంటి అదేంటి ఇదేంటి ఏం తెలియదు నాకు. వెళ్ళాము, అమ్మ ఆల్వేస్ యూస్ టు బీ విత్ మీ అనమాట, షూటింగ్ లో వచ్చేవారు అనమాట. సో ఏం తెలియదు మాకు. ఐ యాక్చువల్లీ వెన్ ఐ థింక్ బ్యాక్ టు దట్ టైం నేను అనుకుంటా, అరే నేను అంత నిజంగా అంత ఇన్నోసెంట్గా అప్పుడు ఉన్నానా అంత మరి అనుకుని. కానీ ఇండస్ట్రీలో ఇన్నోసెంట్గా ఉంటే చాలా కష్టం కదా, ఎలా? లైక్ దేర్ వర్ దోస్ రూమర్స్, అప్పుడు కూడా రూమర్స్ ఉండేవి ప్రత్యూష, ఇలా ఇన్నోసెంట్ అంటే ఇండస్ట్రీ అంటే అది ఇది అని చెప్పేసి. దట్ ఈస్ వై మై పేరెంట్స్ మేడ్ ష్యూర్ దే వర్ ఆల్వేస్ విత్ మీ అనమాట. వన్స్ ఓకే నా కూతురు ఇంకా చేసుకోగలుగుతుంది ఇంకా అన్న టైంకే దే లెఫ్ట్, నార్మల్ ఇంకా వదిలేశారు.
సో నా ఫస్ట్ సీరియల్ చేసే టైంలో ఇలా ఎగ్జామ్స్ ఉండడం జరిగింది ఒకటి. అండ్ యాక్టర్కి కూడా ఐ వాజ్ వెరీ యంగ్. కమాన్, ఐ వాజ్ 16 years old. ఫ్రేమ్లో క్లీన్గా కనిపిస్తూ ఉంది, మరీ యంగ్ ఉన్నాను, చిన్నపిల్ల అని చెప్పేసి. సో I actually quit the serial halfway and I have to go write my exams అని చెప్పి I was writing my exams and all. ఎగ్జామ్స్ are done and everything. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ అప్పటికి ఇంకా ఏం చేయలేదు. ఇంకా నేను కంప్లీట్ ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ అవి ఇవి ఆ గోలలో ఉన్నాను. నెక్స్ట్ ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి ఇవన్నిట్లో ఉన్నాను కదా. అండ్ దెన్ ఐ థింక్ అరౌండ్ ఇన్ 2018 మిడ్లో అనుకుంటా ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ జెమినీ టీవీ అనమాట. Okay. అంటే మీరు ఏం ట్రై చేయలేదు, జస్ట్ నేను కొంచెం నాకు బద్ధకం ఎక్కువ. కానీ అలా అంటుంటారు కదా, ఈవెన్ మూవీస్ చేసి ఒక మంచి హిట్ పడిన తర్వాత కూడా వాళ్ళే వెళ్ళి ఆఫర్స్ కోసం అడగాలి అని నేను చేశాను అని ఐ డోంట్ చెప్పుకోవాలి. నో అబౌట్ దట్ బికాజ్ ఐ థింక్ దేవుడే నేను ఇండస్ట్రీలో ఉండాలని కోరుకున్నాడు అని చెప్పి అంట టచ్ నిజంగా తెలుసా. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఐ వాజ్ రిలాక్సింగ్, అమ్మమ్మ ఊరు తిరుక్కుంటా అది ఉంటుంది. బికాజ్ నేను పెద్ద మన రామసీతలో మ్యాక్సిమం ఒక 3-4 months చేస్తుంటాను అనమాట. నాకు బేసిక్గా అంత చిన్న పిల్లకి ఐ ఫీల్ ఎవరు చేస్తారా షెడ్యూల్ కూడా చాలా టఫ్ ఉంటుంది. మార్నింగ్ 6:30కి వెళ్ళాలి, మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడో రావాలి, అవసరం లేదు. అదేదో ఇంట్లో ఉంటే 3 బట్టలు బాగా తిండి పెడుతున్నా, బాగా తిని బాగా ఉందాం. బికాస్ ప్రత్యూష లైక్ లక్కీలీ ఫర్ మీ ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. ఏ రోజు నేను వెళ్ళి కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది కైండ్ ఆఫ్ నిజంగా లేకుండే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. వాళ్ళు పాపం చాలా కష్టపడి మమ్మల్ని ఇలా కింద అలా చూసుకున్నారు కాబట్టి ఐ డెంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. సో అన్నట్టు లైట్ తీసుకున్నాను నేను. బట్ అగైన్ గాడ్ వాంటెడ్ మీ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. సో సెకండ్ సీరియల్ ఏది వచ్చింది? కళ్యాణి అని జెమినీ టీవీది. దే కాల్డ్ మీ. ఆ రోజు ఆడిషన్కి సేమ్ అమ్మ నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాము. ఐ డెంట్ వాంట్ టు గో బేసిక్గా. ఎందుకు ఐ డెంట్ వాంట్ టు గో తెలీదు. నెగిటివ్. ఐ డెంట్ వాంట్ టు గో బేసిక్గా. అబ్బా పోవాలా, నా ప్రాబ్లం ఇంతే, బద్ధకం నాకు బేసిక్గా. బద్ధకం, అబ్బా ఎప్పుడు పోవాలా, అది నిద్ర లేవాలా కైండ్ ఆఫ్. కమాన్ 18 years అమ్మాయికి అదే ఉంటుంది మైండ్లో. యూ కాంట్ బి దట్ మెచ్యూర్డ్ అట్ దట్ ఏజ్. అంత కష్టం అవసరం కూడా ఉండదు కదా, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇప్పుడు మనకి ఏం తెలియదు కాబట్టి. అండ్ ఐ ఫర్గాట్ బిఫోర్ రామ సీత ఐ డిడ్ అ మూవీ విత్ యాంకర్ లాస్యా, నోయల్ అండ్ ఆల్ కాల్డ్ యాజ్ రాజా మీరు కేకా అనమాట. ఓకే, అంటే జీతలలో సీరియల్ చేయకముందే మూవీ చేశాను, రాజా మీరు కేకా అని చెప్పేసి. ఇట్ వాజ్ అ వెరీ టైనీ రోల్, లాస్యాకి చెల్లి క్యారెక్టర్ అనమాట నేను. సో దట్ వాజ్ గివెన్ టు మీ. నోయల్ అని నాకు అప్పుడు నోయల్ చుట్టూ నోయల్ లాస్యా కైండ్ ఆఫ్ అలా ఉన్నాను. ఐ వాజ్ 15 years old. యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఫ్రమ్ అ 15-year-old గర్ల్. నాకు అప్పుడు కూడా అంతే. ఇట్ వాజ్ అ వెరీ టైనీ రోల్ కదా, నాకేం పెద్ద డైలాగ్స్ లేవు, ఏది లేదు. ఇన్ దట్ మూవీ లాస్యా మేము వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. షీ విల్ బీ వర్కింగ్ హార్డ్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ తర్వాత ఏదో వాళ్ళ ఎత్తేస్తారు, కంపెనీ ఎత్తేస్తే మేము సూసైడ్ చేసుకుని చనిపోతాం అనమాట. సో అది ఒక దివాలా తీసేయడం వల్ల సూసైడ్ చేసుకుని మన తారక్ రత్న గారు ఆయన ఆ మూవీలో విల్లన్ అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్. 2 days ఏమో ఉన్నింది షూట్. మూవీస్లో 2 days ఉన్నిందంటే నువ్వు అసలు ఏముంటావు. నేను మహా అయితే ఒక 1 minute 2 minutes కనిపించుంటా అంతే మూవీలో. అది అయ్యింది. అది తర్వాత వీళ్ళు జీ వాళ్ళు పిలిచారు. జీ తర్వాత ఇది కళ్యాణికి వచ్చాను. ఆ రోజు వచ్చాను. అంటే ఫస్ట్ రామా సీతలో పాజిటివ్ రోల్ పాజిటివ్ చేశాను. బట్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ నెగిటివ్ ఎలా వచ్చింది? వాళ్ళు పిలిచారు, నేను అప్పుడు అనుకున్నా ఏంటి అని చెప్పి. బట్ సమ్వేర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్ నెగిటివ్ రోల్ అనమాట. కానీ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది కదా, మనం ఒకసారి ఏదైనా చేస్తే అంటే ఫస్ట్ పాజిటివ్ చేశారు ఓకే, బట్ నెగిటివ్కి ఎక్కువగా మళ్ళీ రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరే చెప్పచ్చు. దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా నెగిటివ్ చేస్తారు. ఇదైతే ఫస్ట్ పాజిటివ్ చేశాను, తర్వాత నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివే
ఉంది నాకు ఇప్పుడు. బట్ ఎంజాయ్ చేస్తున్నారా యా బట్ సమ్వేర్ ఒక్కోసారి అరే పాజిటివ్ నేను కూడా చేయగలుగుతాను కదా. లైక్ వి యాక్టర్స్ ఆర్ లైక్ లిక్విడ్స్. మమ్మల్ని ఐ మీన్ లిక్విడ్స్ ఎలాగా మనం ఏ కంటైనర్లో పోస్తే ఆ షేప్ తీసుకుంటాయి. ఆర్టిస్ట్ కూడా అలానే. మనం ఏ ఒక క్యారెక్టర్ ఇచ్చినా మేము చేయగలుగుతాం. వై డూ యూ ఫాలో దట్ ట్రెండ్? ఓకే, ఒక సీరియల్లో తను నెగిటివ్ చేసింది హిట్ అయింది, సో లెట్ అస్ డూ దట్ ఓన్లీ అని అదే కంటిన్యూ చేస్తున్నాను. నాకు తెలిసి నాకు దీనికి రీజన్ నాకేమనిపిస్తుంది అంటే నార్మల్గా ఒక క్యారెక్టర్ని జనాలు అంత ఇన్వాల్వ్ అవ్వలేరు, అంటే అన్నిటికీ అవ్వలేరు. బట్ మీ క్యారెక్టర్కి ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మీకు ఐ థింక్ ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. నార్మల్గా ఒక విలన్ క్యారెక్టర్ని మూవీలో అయినా సీరియల్లో అయినా హేట్ చేస్తాం, అది కామన్ థింగ్. బట్ మీరు దొరికిపోయినప్పుడు మీ గురించి నిజం రివీల్ అయిపోయినప్పుడు గుండె నిండా గుడిగంటల సీరియల్లో అసలు ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఆడియన్స్. చూసారా రీల్? నేను మీకు చూపిస్తే అసలు ఎంత అయ్యో చాలా 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 పోస్ట్ ట్యాగ్స్, దానికి కింద కామెంట్స్ ఇస్తే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఈవెన్ హ్యాపీ దట్ నాట్ ఓన్లీ లేడీస్, ఇంట్లో ఉన్న లేడీసే కాదు, పిల్లలు అండ్ మెన్ అండ్ యూత్ ప్రతి ఒక్కరు చూస్తున్న సీరియల్. దాని కింద కామెంట్స్ కూడా అరే అమ్మాయిలు పెట్టడం కామెంట్స్ ఓకేరా, మీరు కూడా ఏంట్రా అబ్బాయిలు ఏంట్రా. అసలు సీరియస్లీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. ఐ నో, నాకు యాక్చువల్లీ దానికైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అబ్బాయిలు చూస్తున్నారా, అరే పిల్లలు చూస్తున్నారా? బికాజ్ ముసలోళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చూడడం ఇట్స్ నార్మల్, బికాజ్ వాళ్ళకి అదే టైం పాస్ కాబట్టి. బట్ మగవాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ పిల్లలు చూస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ ఈ వావన్. అండ్ దెన్ యూత్ కూడా, కాలేజ్కి వెళ్తున్న యూత్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా చూస్తున్నారా, నైస్ అని చెప్పి. బట్ నేను ఒకవేళ ఇరికాక ఆ ఒక రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్ వాజంట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ న్యూ దట్ బికాజ్ ఆ క్యారెక్టర్ అలాంటిది బేసిక్గా. అసలు కొంతమంది ఏంటి అంటే అంటే ఇలా చూపిస్తూ ఉంటారు కదా, ఏదైనా మన గురించి రివీల్ అయిపోయిన తర్వాత కళలాగా చూపిస్తారు, ఇది డ్రీమ్ అని చూపిస్తారు సీరియల్స్ లో. ఒకవేళ డ్రీమ్ అయితే ఈ సీరియల్ చూడడం ఆపేస్తాను చాలా మంది, అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు వాళ్ళు, మీరు దొరికిపోవాలి ఇంట్లో అని. బికాజ్ అంతకు ముందు ఒక సీన్ లో అయ్యింది అనుకుంటా, నేను అత్తయ్య నన్ను పట్టేసుకున్నట్టు స్విమ్మింగ్ పూల్ లో తోసేసినట్టు, అది డ్రీమ్ అన్నట్టు చూపించేసరికి డెఫినెట్ గా వెన్ పీపుల్ ఆర్ వాచింగ్ ద సీరియల్ దే గెటింగ్ సో మచ్ ఇన్వాల్వ్ దట్ అరే దొరికేయాలి, రోహిణిని చంపేయాలి, నరికేయాలి కైండ్ ఆఫ్ ఉంటారు. డ్రీమ్ అనగానే పీపుల్ ఫీల్ లైక్ మేం ఫూల్ చేశారేంటి కైండ్ ఆఫ్, అది హర్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్ గా అది అవుతుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ ద రెస్పాన్స్. అంటే జనాలు మిమ్మల్ని ఇంత హేట్ చేస్తున్నారు కదా, దీన్ని మీ సక్సెస్ అని చెప్పుకోవచ్చా? Of course, see, the hatred or Rohini మీద కోపం and all, it will be tolerated and I'm really happy that you people are scolding. But once it crosses the boundary, that's when I react. అంటే లైక్ you must have come across certain comments, ప్రత్యూష. అంటే మిమ్మల్ని చంపేయాలి అని ఉంటుంది, అది చూస్తుంటే మాకు సీరియల్లో అన్నారంటే యా ఫైన్ ఓకే లైక్ ఏ అని చెప్పి. బట్ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ టార్గెట్ మీ పర్సనలీ, లైక్ నీకు రియల్ లైఫ్లో ఇలానే అవ్వాలి, నీ మొగుడు చచ్చిపోవాలి, ఆర్ నీకు పిల్లలు అవ్వద్దు. దోస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ మెసేజెస్ have also I have received. So that is when I draw a line. నువ్వు సీరియల్లో ఉన్న దాన్ని తిట్టుకో, సీరియల్ పేరు చెప్పి నన్ను తిట్టు, నాకు ప్రాబ్లమే లేదు. బికాజ్ ఐ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ ఫర్ దట్ నేమ్ టు గెట్ దట్ నేమ్. బట్ నువ్వు ఇలా టార్గెట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ డ్రా అ లైన్ టాలరేషన్కి. అండ్ వెన్ ఐ యాక్చువల్లీ రెస్పాండ్, మీకు ఇష్టం లేకుండా అప్పుడు కూడా నేను పెరిగిన వాతావరణమో ఏంటో నాకు తెలీదు, చూసుకొని మెసేజ్ చేయండి, కరెక్ట్గా ఆలోచించి మెసేజ్ చేయండి, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు పెట్టినప్పుడు నీకు ఇంత పొగరా అని చెప్పంటారు, అన్ఫాలో చేసేయండి మీకు ఇష్టం లేకుండా, బట్ ఇలాంటివి కమెంట్ చేయకండి అన్నప్పుడు వాడికి ఎవరైతే కమెంట్ చేస్తుంటారో అతనికి సపోర్ట్గా నీకు సీరియల్లోనే పొగరనుకున్నాను రియల్ లైఫ్లో కూడా ఎంతేనా అంటే, బ్రో నిన్నంటే కూడా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయలేవు బ్రో, అంతే కదా. నువ్వు పడనప్పుడు నువ్వు నన్ను అనొద్దు. And actor never ever an actor is a public property. Yes, you just can't tell anything you feel like. మీకు ఎలాగా లైవ్స్ లైక్
వర్క్ బయట లైఫ్స్ ఉంటాయో మాకు అలాగే వర్క్ బయట లైఫ్స్ ఉంటాయి. ఎస్ యూ జస్ట్ కాంట్ జడ్జెస్ బై ద క్యారెక్టర్ వీ ప్లే. దట్ క్యారెక్టర్ ఈజ్ ఆర్ వర్క్, దట్ క్యారెక్టర్ ఈజ్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్, బట్ అవుట్ సైడ్ ద క్యారెక్టర్ యూ నెవర్ నో మీ. యా, సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఎంత స్వీట్ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి, ఎంత క్యూట్ గా ఎందుకయింది ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత అండ్ యాక్చువల్లీ నేను రియల్ లైఫ్లో ఇలానే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు అయితే ప్రత్యూష నేను ఇంకా చాలా చైల్డిష్గా బబ్లీగా బిహేవ్ చేస్తుంటే ఎప్పుడు మమ్మీ తిట్టేది నన్ను, ఏ పెద్దదానిలో బిహేవ్ చేయి, ఏంటి నీకు నీ ఏజ్ ఏంటి అది ఇది అంటే నేను అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలబ్బా అది నాకు అర్థం కావట్లేదు. బట్ ఆన్ స్క్రీన్ మీరు చూసేది అది వేరు, బట్ నేను రియల్ లైఫ్లో ఉండేది ఇలానే. ఎప్పుడు కక్షలు ఏం చేయాలా, ఐఎమ్ రియలీ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్, అంటే క్రియల్ థింగ్స్ కానీ అవన్నీ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ ఇన్ రియల్ లైఫ్. సో మీ రియల్ లైఫ్ గురించి మాట్లాడితే జ్యోతికాకి అండ్ రోహిణికి ఏమైనా సిమిలర్ క్వాలిటీ ఏదైనా ఉందంటే ఒకటేనా ఏమైనా ఉందా? అస్సలు లేదు ప్రత్యూష, నేను ఆలోచించి చాలాసార్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ తెలుసా మా డైరెక్టర్ గారు ఆర్ మా కో డైరెక్టర్ గారు వచ్చేసి సీన్ చెప్తుంటే మారదా సార్ ఈమె అంటాను నేను. ఐ స్వేర్ అలానే అంట. మీరే హేట్ చేస్తున్నారు. హైట్ కాదు, అదేంటి ఇలా చేస్తే ఇంకా మంచిదే కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలు మీనా వచ్చి చింటూని అడాప్ట్ చేసుకుంటామంటారు. నేను మా డైరెక్టర్ సార్ అడాప్ట్ చేసుకుంటే మంచిదే కదా, లైక్ ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు రోహిణిని అమ్మ అని పిలిచినా కూడా ఏమవుతుంది, వరుసకి తను పెద్దమ్మ అవుతుంది కదా, సో అనొచ్చు కదా. ఏమవుతుంది అంటే ఏంటో అమ్మా అంటారు, రా వచ్చి నువ్వు డైరెక్ట్ చేయి అంటారా? అంతే కదా డెఫినెట్గా. ఏం చేస్తాం మేడం ఏం చేస్తాం కైండ్ ఆఫ్ అంటారు. అఫ్ కోర్స్ ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఎందుకు ఇంత ఇన్ని అని. లైక్ మొన్న రీసెంట్ ఎపిసోడ్లో కూడా అంతే, ఏదో విషయానికి లైక్ అంత అవుతుంది, అంత అయ్యాక మళ్ళీ అమ్మాయి మోసం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ మనోజ్ మళ్ళీ ఈ అమ్మాయి మారదా అంటే అయ్యో ఏం మా కో డైరెక్టర్ ఇలా స్క్రిప్ట్ని కొట్టుకుని మారదండి మారదు. రీసెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎప్పుడు రోహిణి మంచిగా మారిపోతుందా. ఐ థింక్ దట్ రోహిణి మంచిగా మారితే నీకు చూడడానికి ఇంట్రెస్టే ఉండదు, బికాస్ యు నో ద హోల్ స్టోరీ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ హర్. అండ్ మనం కామెంట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని కామెంట్స్ మనకి కొంచెం ఇట్లా బాధ కలిగిస్తాయి, కానీ కొన్ని ఆ బాధలన్నిటినీ ఒక కామెంట్ పోగొడుతుంది. అంటే మన ఫేస్ లో ఒక స్మైల్ రప్పిస్తుంది. ఒక కామెంట్ అంటే మీరు రీసెంట్ గా ఒక వీడియో చేశారు కదా, లైక్ ఇది BTS లాగా దొరికిపోయిన రీల్, అంటే ఆమె అత్త క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టడము, ఇంట్లోంచి బయటికి గెంటేయడం, ఇవన్నీ కూడా. అందులో ఒక కామెంట్ చూసాను, ఐ థింక్ మెయిన్ లీడ్ కంటే కూడా మీకు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, లైక్ వెంటనే ఈ రోజు ఇలా పర్ఫామ్ చేస్తే మంచిగా నటించాలి, మళ్ళీ ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలా అని ఒక క్రూయల్గా బిహేవ్ చేయాలి. సో ఇవి డిఫరెంట్ టాస్క్లు మీకే ఉంటాయి. మనకు బేసిక్గా పాజిటివ్ కంటే నెగిటివ్కి కొంచెం అఫ్కోర్స్ ఆ వేరియేషన్స్ అన్నది అయితే ఉంటుంది. అండ్ రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ క్యారెక్టర్ ప్రత్యూష, లైక్ మీకు కూడా ఆడియన్స్ చెప్పాలనుకున్నా, రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ ఆర్ కక్ష సాధించే ఆ కైండ్ ఆఫ్ అలా క్రూయాలిటీ కాదు. బేసిక్గా అమ్మాయికి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుల బాధ కోసం వాళ్ళ అమ్మ ఎవరో పెద్ద ఆయనకిచ్చి పెళ్లి చేసింది. ఆ పిల్ల ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది, ఇంట్లో బాధల కోసం అని చెప్పి. చూస్తే అతను అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే చనిపోవడం జరుగుతుంది. ఈ పిల్ల ఏం చంపేదు విలన్ అవ్వడానికి, అతను చనిపోతాడు. షీ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ హర్ ఫేట్. ఓకే నా లైఫ్ ఇదే అనుకుని ఉండే టైంలో మొగుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు బేసిక్గా ఒక టీనేజ్ అమ్మాయికి మైండ్ ఎలా అయిపోద్ది అంటే ఇప్పుడు ఇంత జరిగింది నీ వల్లనే కదా అనేసి వాళ్ళ అమ్మ మీద లాష్ అవుట్ అయ్యి ఆ బేబీ ఏదైతే తను డెలివరీ చేసిందో ఆ బేబీని వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసి నా లైఫ్ నేను సెట్ చేసుకుంటానని చెప్పేసి బయటికి వచ్చేసింది. బయటికి సిటీకి వచ్చి తను ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఒక బ్యూటీషియన్ కోర్స్ చేసుకుంది. బ్యూటీషియన్ కోర్స్ చేసుకున్న టైంలో షీ యాక్చువల్లీ మెట్ విత్ మనోజ్ని చూసింది. ఇప్పుడు మనం ఆ ఏజ్ని క్రాస్ అయ్యి వచ్చాం, ఒక 22-23 ఏజ్లో ఎవరైనా వచ్చి మన దగ్గర మంచిగా మాట్లాడంటే అఫ్కోర్స్ యూ ఫీల్ గుడ్ కదా. అండ్ పైగా చిన్నప్పటి నుంచి ప్రేమ ఆప్యాయత లేని అమ్మాయి డబ్బులు ఇంట్లో అప్పుల బాధ తీరుస్తారని చెప్పి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రేమ లేని లోటు అయితే 100% ఉంటుంది. సో షీ గాట్ అట్రాక్టెడ్ టు మనోజ్. తనకు అర్థమైంది ఆ అబ్బాయికి డబ్బులే ఇష్టము, డబ్బులు అంటేనే పిచ్చి. అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మ కూడా డబ్బు పిచ్చి ఉన్నప్పుడు
తనకు అలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేది పెద్ద విషయం అనిపించలేదు. తన వరకు నాకు మంచి ఫ్యామిలీ కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు నచ్చిన మొగుడు కావాలి, నాకు నచ్చిన ఫ్యామిలీ కావాలన్న దానికి షీ డింట్ ఫీల్ గిల్టీ. లైక్ ఇంత ఇది నాకు గిల్ట్ అని ఆ అమ్మాయికి అనిపించలేదు. అనిపించకుండా పెళ్లి చేసేసుకుంది. బట్ రోహిణికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక అబద్ధం చెప్తే డెఫినెట్గా నువ్వు దాన్ని సర్వైవ్ చేపియాలంటే ఇంకొక 100 అబద్ధాలు యాడ్ ఆన్ అవుతాయి. అండ్ అగైన్ అబద్ధాలు చెప్పి 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 ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇరుక్కుతారు. ఇరుక్కకుండా అసలు ఉన్నట్టే లేదు. వి హావ్ సీన్ కదా. అమ్మాయికి ఆ టైంలో అర్థం కాలేదు, అరే ఇప్పుడు నేను డబ్బున్న దాన్ని పెళ్లి చేసేసుకుంటే అయిపోద్ది అనుకుంది. బట్ ఆ డబ్బున్న దాన్ని అని చెప్పేసి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా లాస్ట్కి ఇరిక్కింది కూడా. ఇంకా ఉంది, ఇంకా ఇరకడం కూడా ఉంది. ఈవెన్చువల్లీ అది కూడా బయటపడిపోతుంది. బేసిక్గా ఈ సీరియల్ లీక్ చేస్తున్నారా ఏంటి కొన్ని కొన్ని? నో 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 అదే మనకు తెలుసు కదా, ఎప్పటికైనా అది రివీల్ అవుతుంది అనే విషయం అయితే ఎలా రివీల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు కదా. అండ్ మనం ఎవరి పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వాళ్ళు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు రోహిణి కూడా తన సైడ్ నుంచి ఆలోచిస్తే అది తనకి అవసరం, తను చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటివి మీరు రియల్ లైఫ్లో నమ్ముతారా? లైక్ ఇప్పుడు మీకు ఎవరైనా ఇలా బ్యాడ్ చేస్తే, లైక్ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేస్తే, లైక్ మీ బెస్ట్ ఫ్రెండ్సే, క్లోజ్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేయడం, ఇలాంటివైనా జరిగినప్పుడు మీరు కూడా అలానే ఆలోచిస్తారా, ఏమో తనకి ఇలా చేయాల్సి వచ్చిందేమో అని? యా, సీ దట్ ఈస్ దేర్. అందుకే నన్ను పిచ్చి అని చెప్పి నేను ఒకప్పుడు కైండ్ ఉన్నాను, ఇప్పుడు కాదు అన్నాను కదా. సో వన్స్ అపాన్ ఎ టైం నేను ఎలా ఉన్నానంటే, ఎవరైనా తిడితే అరే ఎందుకు తిట్టారో ఏమో, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండిందేమో అందుకే తిట్టేశారేమో, మనం వెళ్ళి మాట్లాడేద్దాం అని చెప్పి. ఐ యూస్ టు బీ లైక్ I used to be like that. Then how I changed is, if someone does something like that, I don't waste my time arguing with them, Pratyusha. అంటే I'll try to sort out ఏంటి ఒక క్లారిటీ అయితే కావాలి. ఆ క్లారిటీ దొరికేసిందా, I'll just leave it there. నీ ఇష్టం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఉన్నా లేకున్నా లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ ఇట్ విల్ మూవ్ ఆన్. ఆ టైంకి మనకు బాధ అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. నాలాంటి సెన్సిటివ్ అమ్మాయికి అయితే చిన్న ఎవరో నార్మల్ కొలీగ్స్లోనే కానీ ఆర్ ఎవరో కానీ కొంచెం నా తప్పు లేకుండా ఏదైనా బ్లేమ్ చేస్తే ఐ కాంట్ టేక్ ఇట్. ఐ బి లైక్ అదేంటి నేను చేయలే కదా. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్. బేసిక్గా ఐఎమ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్. బట్ later on I'm still learning basically how to avoid everything అని చెప్పి. యా. సో అండ్ బ్యాక్ టు ఛాన్సెస్ గురించి మాట్లాడితే, నార్మల్గా ఈ మాట గురించి చాలామంది చాలా స్టేట్మెంట్ పాస్ చేశారు. లైక్ ఇది మీరు కూడా వినే ఉంటారు. లైక్ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఛాన్స్ రావాలి అంటే, ఫ్రెషర్గా ఎవరికి తెలియని ఫేస్ రావాలంటే వాళ్ళు అడిగినవి చెయ్యాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, లైక్ కమిట్మెంట్స్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొంతమంది మేము ఫేస్ చేసామంటారు, కొంతమంది అసలు అలా ఉండవు అంటారు, ఇంకొంతమంది మనం ఎలా ఉంటే మనకి అలాంటివి జరుగుతాయి అంటూ ఉంటారు. మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? కరెక్ట్, మనం ఎలా ఉంటే అలా ఉంటాం అన్నది ఇట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అంటే కొంతమంది చేస్తారు. చెప్తాను ఎందుకు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తాను అంటే, మనం ఎలా ఉంటే అలా ఉంటారు అనుకుంటే మన కంట్రీలో నో విమెన్ ఆస్క్ ఫర్ రేప్. దట్స్ అ వెరీ బ్యాడ్ స్టేట్మెంట్. మనం ఎలా ఉంటామో అవతలోడు అలా ఉంటాడు అంటే నో గర్ల్ విల్ ఆస్క్ ఫర్ దట్. వాట్ ఐ ఫీల్ అంటే ఆపర్చునిటీస్ కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఒక ఐటీ ఫీల్డ్ అవ్వని, నార్మల్ ఏ జాబ్లో అవ్వని, ఎక్కడైనా అవ్వని, నో గర్ల్ వాంట్స్ దట్. ఓకే ఐ వాంట్ టు డూ దిస్ సో దట్ యుల్ గివ్. నో గర్ల్ వుడ్ ఐ బిలీవ్ దట్. సో మనం ఎలా ఉంటే అలా ఉంటారు ఆ ఆస్పెక్ట్లో, ఆ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్. బికాజ్ నిజంగా అమ్మాయి ఫ్యూ పీపుల్ ఉన్నారు కదా, అమ్మాయి డ్రెస్సులు అంటారు, అమ్మాయి రేప్ అయిందంటే డ్రెస్సులు అంటారు, అమ్మాయి ఆ టైంలో ఎందుకు అక్కడ ఉందంటారు. See, that is all bullshit. I really think that is all bullshit. First, let's change our own minds కదా. మన మైండ్ మనం క్లీన్ చేసుకుందాము. ఆ తర్వాత లెట్స్ ప్రీచ్ టు అదర్స్. ఇంకా వెన్ యూ ఆస్క్ మీ అబౌట్ ద కమిట్మెంట్స్, నేను ఒక్క మూవీ చేశాను అండ్ ఐవ్ డన్ 7 serials. గాడ్స్ గ్రేస్, ఐ స్వేర్ టు గాడ్, ఎవరు నన్ను వచ్చి అలా ఎవరు అడగలేదు ప్రత్యూష. ఐ స్వేర్ టు గాడ్. ఎందుకు ఏ మాట అంటే, ఫస్ట్ ఆ మూవీ ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్, కానీ నా ఏజ్ కూడా చిన్నదే అప్పుడు. ఫస్ట్ సెకండ్ సీరియల్ కూడా నేను చిన్నదాన్నే. మై ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసర్ వాజ్ అ విమెన్, మీనా వాసు గారు. సో యా, నాకేమైంది రాలేదు.
తెలుగు పోతుంది డోంట్ మైండ్. సో అలా ఏం ప్రాబ్లం అవ్వలేదు. అండ్ సెకండ్ సీరియల్ జెమ్నీ చేసేటప్పుడు కూడా ఠాగూర్ సార్ అని చెప్పి ఆయన కూడా అండి లుక్డ్ ఆఫ్టర్ మీ లైక్ మే ఓన్ డాటర్ ఏమో అన్నట్టు. ఐ యూజువలీ హ్యావ్ దట్. అండ్ మా అభిషేకంలో అయితే నో అగైన్. అండ్ దెన్ వాట్ వాజ్ మై ఫోర్త్ సీరియల్ గౌరమ్మ ఇస్ అగైన్ ఫ్రమ్ మల్లెమల. యు నో హౌ మల్లెమల ఇస్. ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ అంటే ఇవన్నీ ఓకే. అంటే ఆఫ్టర్ ఒక సీరియల్ సక్సెస్ వచ్చిన తర్వాత మన ఫేస్ కొంచెం తెలిసిన తర్వాత కొంతమంది మీరే అన్నారుగా అంటే ఛాన్సెస్ వచ్చాక కూడా అడుగుతారు అది ఇది అని చెప్పేసి. సి ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఇఫ్ యు ఆర్ సో ఇన్నసెంట్, దిల్ డెఫినెట్లీ ట్రై టు ల్యూర్ యూ. ఏదో ఒకటి చెప్పి నీకు ఆ మూవీ ఇస్తాను, నీకు ఈ మూవీ ఇస్తాను, ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ బ్రెయిన్ అన్నమాట కదా. బికాజ్ దొంగతనాలు చేస్తారు బట్ జాగ్రత్తగా మనమే కదా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. పీపుల్ విల్ డూ ఐ మీన్ ట్రై టు డూ సంథింగ్ టు యూ అంటే మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఫస్ట్ జీ తెలుగులో ఆడిషన్ ఇవ్వక ముందు కూడా మీరు కన్నడలో కూడా చాలా ట్రై చేశారు. లైక్ ఎన్నో స్టూడియోస్ తిరిగి ఉంటారు, చాలా మంది చాలా స్టూడియోస్ ఏం తిరగలేదు ప్రత్యూష. అంటే నాకు తెలిసిన క్లోజ్ వాళ్ళే కదా, అమ్మ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్సే నాకు అక్కడ ఆడిషన్ జరుగుతుంది అంటున్నప్పుడు దే ఆర్ ఆల్రెడీ ఆ రెప్యూటెడ్ యాక్టర్స్ ఇన్ కన్నడ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని పంపిస్తుంది అన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ విల్ డేర్ టు కమ్ అండ్ ఆస్క్ మీ సచ్ న్యూసెన్స్ క్వశ్చన్స్. అండ్ ఇఫ్ దే యాక్చువల్లీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్లాప్డ్ దెమ్. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ లేదు, నాకు నిజంగా ఎవరు అడగలేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కరెక్ట్ దట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ ఇయర్ మనం ఎలా ఉంటే అలా ఉంటామని. ఇట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సమ్ టైమ్స్ మనము బాగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఇంకేదో అనుకునే సిచ్యుయేషన్సే ఉన్నాయి తప్ప నో గర్ల్ విల్ ఆస్క్ ఫర్ దట్. అండ్ ఇఫ్ if there's someone doing it consensually or something, we don't have the right to comment on that. Right, we don't have to comment on that if someone is consensually doing whatever they wish. And yeah, that's it. సో సీరియల్స్లో పెద్దగా కష్టపడకుండానే మంచి ఛాన్స్ వచ్చాయి. సో ఇప్పటి వరకు అన్ని టాప్ సీరియల్సే యాక్ట్ చేశారు. మరి ఎందుకు మూవీస్లో ట్రై చేయలేదు? లైక్ రాజా మీరు కేక్ చేశాక మూవీయే చేయాలనుకుంటే వన్ ఫైవ్ డే నాకు కాల్ వచ్చింది. ఇన్ బిట్వీన్ నేను రామసీత సీరియల్ చేసే ముందు ఈ టైంలో ఐ గోట్ అ కాల్ అనమాట. ఇట్లా మూవీ ఏదో ఉంది అంటే వీఆర్ ఆల్రెడీ హియర్ అనుకుంటే ఇంకా రామసీత షూటింగ్ ఇంకో 2 daysలో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఐమ్ ఆల్రెడీ హియర్ ఇన్ హైదరాబాద్. నేను అమ్మ వచ్చాం. సో సమ్వేర్ ఐ స్వేర్ ఐ డోంట్ నో ద అడ్రస్ అండ్ సమ్వేర్ ఇన్ అండ్ అరౌండ్ యూసెఫ్ కూడా ఉండొచ్చు అనుకుంటా. దే సెడ్ సర్టన్ ఈ ప్లేస్కి వస్తే ఆడిషన్ ఉంది రండి అని చెప్పంటే సరే అని చెప్పేసి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను మమ్మీ డాడీ ముగ్గురం క్యాబ్లో వెళ్తున్నాం. నాకు యాక్చువల్గా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలా ఉన్నా ఆల్రెడీ నాకు జీ తెలుగులో సీరియల్ వచ్చింది, ఇప్పుడు ఈ మూవీ ఎవరు చేస్తాడు చెప్పాను కదా బద్ధకం నాకు బేసిక్గా. అయితే సరే వెళ్ళాము, చూస్తే ఆ ప్లేస్ చూస్తే ఐ డెంట్ ఈవెన్ ఫీల్ ఇట్స్ ఎ స్టూడియో ప్రత్యూష. స్టూడియో లాగా లేదు అది ఫస్ట్ థింగ్. అంటే యాజ్ స్టేటెడ్ వాళ్ళు మూవీ ఆఫీస్ అని చెప్పారు, అది మూవీ ఆఫీస్ కదా, ఎవరో ఒక 4 బ్యాచులర్స్ ఉన్నట్టు ఏదో ఒక చెత్తలాగా ఉంది ఆ ప్లేస్. అండ్ దెన్ వీ టాక్, then they're not talking anything about making a movie or anything. I didn't feel good. My gut feeling said no. We said చెప్తాము. నేను మమ్మీకి చెవులు మామూలుగా కన్నడలో చెప్పేసా. ఆల్రెడీ మమ్మీ డాడీకి కూడా ఇంట్రెస్ట్ లేదు, బట్ అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మరీ వి షుడెంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలా అని చెప్పేసి we were talking. I didn't feel good. I just wanted to leave. I said డాడీకి అప్ప వెళ్దామని చెప్పేసి మమ్మీ కూడా చెప్పాను. అంటే నో అనడానికి మీకు రీజన్ ఏంటంటే ఏం అబ్జర్వ్ చేశారు? జస్ట్ మై గట్ ఫీలింగ్ సెడ్ నో అంతే. ఇఫ్ మై గట్ సేస్ నో అంతే. నాకు మెనీ టైమ్స్ అది నాకు మంచిదే జరిగింది కూడా. ఇఫ్ మై గట్ ఈస్ సేయింగ్ నో, ఇట్స్ నో. ఈవెన్ మామ్ అండ్ డాడ్ నేను ఏదైనా చెప్తే నెవర్ సెడ్ ఎందుకు ఏంటి నో. అలా అప్పుడు అనిపించిందా ఓ ఈ ప్లేస్కి అమ్మ నాన్నతో వచ్చి మంచి పని చేశాను సోలోగా రాకుండా అని? నేను సోలోగా డెఫినెట్గా వెళ్ళేదాన్ని కూడా. ఈవెన్ టుడే నాకు ఒక షాపింగ్ చేయాలన్నా ఐ వాంట్ మై బ్రదర్ టు బీ విత్ మీ. అంటే ఎవరో ఏదో చేసేస్తారని కాదు, నాకు బోర్ కొడుతుంది నేను ఒక్కదా అంత దూరం పర్టికులర్ ప్లేస్. అప్పుడు కూడా అంతే, నువ్వు ఒక్కదానే ఆడిషన్ పోమంటే కూడా నేను పోను. నాకు చెప్పాను కదా
నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ సీరియల్ వచ్చింది, ఏం అవసరం పోవడం. యూ గాట్ మై పాయింట్. ఎవ్రీ సింగిల్ ఆడిషన్ అంటిల్ నౌ ఐదర్ హ్యావ్ మై కేర్ టేకర్ అలాంగ్ ఆర్ మై బ్రదర్ అలాంగ్ ఆర్ మామ్ ఆర్ డాడ్, అండ్ ఈవెన్ ఈస్ లైక్ దే వర్ అరౌండ్ విత్ మీ ఈవెన్ నౌ. అంటే సింపుల్, నాకు ఎలా అంటే when I'm driving and coming, I want someone to talk to me. I have that habit. With that habit, I usually have someone around. Or otherwise, I'll at least have my mom on call and come. షూట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను నువ్వే తెలుస్తుంది కదా ఎంత మాట్లాడుతున్నాను. ఇంత వాగుడికై సైలెంట్ ఉండలేదు కాబట్టి ఎవరినో ఒకరిని పెట్టుకుని పోతా. సో అంత క్యాల్కులేషన్స్ ఏం చేసుకోలేదు నేను. సింపుల్, నేను ఎవరితో ఒకరితో మాట్లాడుకుంటూ ఉండే అలవాటు ఉంటుంది. అండ్ ఆ రోజు సిచ్యుయేషన్లో వచ్చి ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ ఈజ్ నాట్ అవర్ సిటీ. సో ఇలా ఆడిషన్ ఏదో ఉందంటే మమ్మీ ఇలా వచ్చింది అంటే డాడీ వచ్చేసి సరే ఏదో చూసుకొచ్చేద్దాం పదా అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ముగ్గురు ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఎవరోజు డాడీ లేకపోతే మమ్మీ నేను వెళ్ళేవాళ్ళము, ఆర్ మమ్మీ లేకపోతే నేను డాడీ వెళ్ళేవాళ్ళమేమో. బెంగళూరు కాదు కదా లైక్ డాడీ వర్క్లో ఉండడానికి అలా. సో వీ కేమ్ వెళ్దాం అని చెప్పేసి వి వెంట్ దేర్. ఐ డెంట్ లైక్ ద ప్లేస్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ దీస్ పీపుల్ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. దే సిమ్ బికాస్ ఆల్రెడీ నేను రాజా మీరు కేక చేశాను. I know how a movie office looks like. I know how organized అక్కడ ఉంటాయి అన్ని. ఇది డెఫినెట్గా వీళ్ళు మూవీ తీసే మొహాలు కాదని నాకు అనిపించింది. దే జస్ట్ అంటే ఇప్పటికీ వాళ్ళు ఏం మూవీస్ తీయలేరుగా మరి అయితే. సో యా ఐ జస్ట్ ఫెల్ట్ నో. I said no. Daddy said okay. Mummy said okay pada ani. I came down. I drank some coconut water and akkadi nunchi ekkado vellam anukunta shopping ki because 2 days lo నాకు నా ఫస్ట్ సీరియల్ ది కాస్ట్యూమ్స్ కావాల్సి వచ్చింది అని. దాని తర్వాత వేరే మూవీస్ కి ఏం ట్రై చేయలేదా? లేదు, నాకు కాల్స్ రావడం కానీ ఈ సీరియల్ చూసిన తర్వాత లేదు. ఐ రియలీ డిడ్ గెట్ ఎ కాల్ అంటిల్ ఏం చేస్తున్నాను గౌరమ్మ చేసేటప్పుడు భీమ్లా నాయక్లో ఏదో క్యారెక్టర్ ఉందని కాల్ చేశారు. బట్ సీరియల్ వాళ్ళ షూట్ ఉందని చెప్పి దే డింట్ అలో మీ. ఫీల్ అయ్యారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కోర్స్ కదా, లైక్ ఎంతమందికి వస్తాయి. రియలీ వాంటెడ్ టు డూ బట్ ఐ కుడెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలరీకి మన నాగార్జున సార్తో యాడ్ కన్ఫర్మ్ కూడా అయిపోయిందని కాల్ వచ్చింది. అగైన్ ఐ యూస్ టు డూ ప్రేమ ఎంత మధురం అట్ దట్ టైమ్. ఇంకా వాళ్ళ షూట్ డేట్స్ అలో చేయలేదు. దట్ ఈస్ హౌ ఐ లాస్ట్ దోస్ బోత్. అండ్ అందుకే అట్ ప్రెసెంట్ నేను ఓన్లీ గుడిగంటలు చేస్తున్న రీజన్ ఏంటంటే గుడిగంటలు 9 to 10 days per month ఉంటుంది. మిగతా 20 days ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్ కదా. చాలా ఒక సీరియల్ చేస్తున్నాము, మనకు దీనివల్ల మనకు రావాల్సిన బ్రేక్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. సో నాకు ఈ మిగతా 20 daysలో ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఫిట్నెస్. ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఇఫ్ ఐ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ కానీ ఆర్ మూవీస్ కానీ. సో యా. ఓకే. అంటే మొత్తం సీరియల్స్ అని బిజీ అయిపోయారు. మంత్లో 10 days ఉంటుందా సీరియల్ షూట్? యాక్చువల్లీ వీక్స్ ప్రకారంగా తీసుకుంటారు. మన గుడిగంటలు 2nd and 4th week అంటారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్, వాళ్ళు ఎన్ని డేస్ షూట్ చేస్తారన్నది వాళ్ళ ఇష్టం. సమ్ టైమ్స్ టెలికాస్ట్ ప్రాబ్లమ్ ఉంది, ఎపిసోడ్స్ ఎక్కువ తీసుకోవాలంటే 12 days చేసిన రోజులు కూడా ఉన్నాయి, 12-13 days కూడా చేస్తారనమాట. బట్ యూజువల్గా ఆన్ యావరేజ్ 9 to 10 days is what we do. అండ్ సీరియల్స్ గురించి నేను విన్నది ఏంటి అంటే అగ్రిమెంట్ చేస్తారంట కదా కొంతమంది. అంటే లైక్ ఇప్పుడు ఈ సీరియల్ ఉంది, కొన్ని సీరియల్స్ ఏమంటారు జనరేషన్ మారుతూ ఉన్నా కూడా ఇంకా సాగుతూ ఉంటాయి కదా, అలా ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటారా 1 year 2 years ఇలా? నేనైతే చేసుకోలేదు, అందుకే నాకు దాని గురించి తెలియదు. ఐ హర్డ్ లైక్ ఫ్యూ మెంబర్స్ లైక్ నేను ఇన్ని ఎపిసోడ్స్ దాకే చేస్తాను అని పెడతారు. చాలా సీరియల్స్ లో చూసాం సడన్ గా హీరో చేంజ్ అయిపోవడము, ఆర్ ఎల్స్ నాట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు అగ్రిమెంట్ వల్లే వెళ్ళిపోయి ఉంటారు అన్నదంతా ఊరికే. బట్ కొంతమంది పోస్ట్లు కూడా పెట్టారు ఇన్స్టాలో, నాకు ఇంతవరకు అగ్రిమెంట్ ఉండే అందుకే నేను ఐ డోంట్ నో. ఫ్యూ మెంబర్స్ నిజంగానే, దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఫ్యూ మెంబర్స్ నిజంగానే అప్పటిదాకే అగ్రిమెంట్ చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫ్యూ మెంబర్స్ ఏదైనా కొంచెం నార్మల్గా దే వుడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఎనీ బీఫ్ దేర్. సో అందుకని చెప్పేసి దే మైట్ హ్యావ్ క్విట్ ద సీరియల్. అండ్ ఎవరు దాని అవన్నీ బయట పెట్టి మొత్తం హిస్టరీ మొత్తం ఎవరు పెట్టాలని చెప్పి కోరుకోరు కాబట్టి దే మస్ట్ హ్యావ్ సింప్లీ సెడ్ దట్. అదే చెప్తున్నా,
నిజంగానే అలా నేను సో అండ్ సో ఇన్ని ఎపిసోడ్స్ దాకే చేస్తాను, ఇంతకాలమే చేస్తానని అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఫ్యూ అదర్స్ ఊరికే లేనిపోయిందంతా దే డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆర్ దే డోంట్ వాంట్ టు ల్యాగ్ ఇట్ అండ్ ఆల్. కాబట్టి నేను ఇంతవరకే చేశానని కూడా చెప్పుకోవచ్చేమో. వీ నెవర్ నో ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో అంటే నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఒక కవర్ డ్రైవ్ లాగా అలా కవర్ డ్రైవ్ అని కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ లో 100 నడుస్తుంటది ప్రత్యూష, అవన్నీ నేను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఫ్యూ టైమ్స్ ఐ జస్ట్ సే ఏం లేదు నార్మల్ గా అని కూడా చెప్పేసి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవలు జరుగుతుంది అనుకో, ఆ గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు మీ ఇంట్లో జరుగుతున్న గొడవ మొత్తం ఎట్ టు జెడ్ వచ్చి చెప్తావా, ఆర్ ఏదైనా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తావా? అంతే. అఫ్ కోర్స్ యూ డోంట్ వాంట్ ఎవ్రీవన్ టు నో ఎవ్రీథింగ్. అగ్రిమెంట్ విషయం పక్కన పెడితే అంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్, కొంతమంది వద్దనుకోవడమో ఆర్ఎల్స్ తీసేయడమో అది ఒక అగ్రిమెంట్ బయట పెడుతున్నారు. ఓకే, ఇంకొంతమంది ఏంటి అంటే కొన్ని సీరియల్స్ ఆల్ ఆఫ్ సడన్ ప్రొడ్యూసర్ ప్రాబ్లము ఇలా ఆగిపోతాయని కూడా విన్నాను సీరియల్స్. లైక్ ఇప్పుడు మీరు చాలా వరకు ఇప్పుడు ఏదైతే అన్నారు ఇందాక, చాలా వరకు యాడ్స్ వచ్చాయి, భీమ్లా నాయక్ వంటి ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. సో మీరు చేస్తున్న ఈ సీరియల్ ప్రాజెక్ట్ కోసం వాటన్నింటి గురించి వదిలేసుకున్నారు ఆఫర్స్. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక సీరియల్ అలా ఆగిపోతే మరి ఆర్టిస్ట్లకు ప్రాబ్లం అవుతుంది కదా. డెఫినెట్లీ అవుతుంది ప్రత్యూష. లైక్ ఇప్పుడు నేను ఎలా అంటే భీమ్లా నాయక్ వచ్చినా కూడా నేను ఎందుకు వదులుకోవాలంటే ఐఎమ్ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్. సో నేను అలా సడన్గా నేను వెళ్ళిపోలేను కూడా, కాబట్టి ఐ హ్యాడ్ టు డూ దిస్. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ మాటల సడన్గా ఆపేస్తారంటే వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ టూ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ ఒకటైతే చాలా పాపులర్ అయిన ఒక సీరియల్ ఆగిపోయింది. ఇలా కౌంట్ చేసుకుని నువ్వు చెప్తుంటే ఐఎమ్ రియలైజింగ్ సడన్గా ఆపేశారనమాట. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి నా కళ్యాణి అని చెప్పాను కదా, సడన్గా దర్ ఇస్ నో రీజన్. చాలా స్టోరీ ఉన్నింది, ఇట్స్ నాట్ అ రీమేక్, ఇట్స్ నథింగ్, బట్ సడన్గా ఆపేశారు. యూ డూ నథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రొడ్యూసర్ వచ్చి సారీ అమ్మా అని చెప్పి అనేస్తారు అంతే. వీ కాంట్ డూ ఎనీథింగ్ అలాంటి టైంలో. అండ్ ఇంకొక సీరియల్ డ్యూ టు ఐ మీన్ కొన్నిసార్లు యాక్టర్స్ని రీప్లేస్ చేయలేనప్పుడు, అదే యాక్టరే కావాలి అన్నప్పుడు, ఛానల్ డిమాండ్ ఉన్నప్పుడు రీప్లేస్ చేస్తే చాలా వరకు మన మెయిన్ రోల్స్ని రీప్లేస్ చేస్తే జనాలు దే కాంట్ సీ ఇట్. సో దే కాంట్ వాచ్ ఇట్. కాబట్టి అలాంటప్పుడు దే ఆర్ ఫోర్స్ టు ఎండ్ ద ప్రాజెక్ట్. అలాంటప్పుడు కూడా ఏం చేయలేం, ఓకే మనకి ఇంతే రాసి పెట్టుంది అనుకోవడం తప్ప. దిస్ ఇస్ వన్ బిగ్ డిసడ్వాంటేజ్ ఫర్ అ సీరియల్ యాక్ట్రెస్. ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్. దానికి ఎవరు ఏం చేయలేరు. అండ్ అగైన్ ఎవరు కావాలని ఆపరు కదా, వాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేసి ఇంకా వాళ్ళ చేతిలో ఇంకా లేదు అన్నప్పుడే ఆపుతారు. కానీ అది ఆ సీరియల్ నమ్ముకొని ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, సో మెనీ టెక్నీషియన్స్. బట్ చెక్స్ అవుతాయా, చెక్స్ ఇచ్చేస్తారా? ఏది లైక్ పేమెంట్ నాకు ఇప్పటిదాకా ఎప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఆగిపోవడం కానీ వాళ్ళు ఇవ్వలేకపోవడం అయితే అస్సలు అవ్వలేదు. టచ్ వుడ్ ఐ వర్క్డ్ ఇన్ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఓన్లీ అంటిల్ నౌ. నో వన్ అలా పేమెంట్ ఎగ్గొట్టడం అవన్నీ నో. అంటే సీరియల్ అలా సడన్ గా ఎండ్ అయినా, సీరియల్ సడన్ గా ఎండ్ అయినా కూడా లైక్ దానికి ఏదో ఒక ఎండింగ్ ఇచ్చే కదా ఎండ్ చేస్తారు. సో న్యాచురలీ అది అవ్వగానే నార్మల్గా ఎప్పుడు పడేటట్టే 45 daysకి చెక్ వచ్చి పడిపోతుంది. సో అలా అంటే మనకు ఎవరికైనా జరిగిందేమో తెలియదు, కానీ నాకు ఇప్పటిదాకా ఏ ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టడం జరగలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇండస్ట్రీ. నాకు అలాంటి ప్రొడ్యూసర్ ఎవరు తగలేదు నిజంగా. బట్ చాలా మంది మంచి ఫేమ్ ఉన్న పెద్ద పెద్ద సీరియల్స్ వాళ్ళే చెప్తుంటారు చెక్స్ మోస్ట్లీ. మరి ఇప్పుడు 9 months వరకు కూడా ఆగిపోయినా కూడా చేస్తూ ఉంటారంట. లేదు, నేను కూడా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అంతా విన్నాను, అరే అన్ని రోజులైనా పేమెంట్ ఇవ్వలేదంట అదంట. అంటే నిజంగా నాకు ఇప్పుడు దాకా అవ్వలేదు తెలుసా. అరే దిష్టి పెట్టకండి నాకు అసలు లేదు. నో వే, నో డామ్ వే, నో వన్ డిడ్ దట్ టు మీ అంటిల్ నౌ. నా చెక్స్ అన్ని నీట్గా వచ్చాయి నాకు. కానీ జ్యోతిక గారికి చెక్స్ ఆగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి, ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అండ్ మంచిగా ప్రమోషన్స్ అంటే ఇన్స్టా రీసెంట్ గానే ఫాలోవర్స్ ని గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది ప్రత్యూష.
ఇది కూడా చెప్తున్నా, నేను అనుకునుంటే ఎప్పుడో మ్యూజికలీ టిక్ టాక్ వచ్చినప్పుడు చేసింటే ఇప్పుడు నేను కూడా బాగా అయ్యేదాన్నేమో. ఇంతే సింపుల్. మనకు చేయడం రాదేమో, నాకు బద్ధకం, ఎవరు చేస్తారు అనేసి ఇప్పుడు వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నా తమ్ముడు వచ్చి చేయి పదా నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పి నా తమ్ముడు ఫోర్స్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అంటే వి వర్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ ప్రత్యూష, నిజంగా చెప్తున్నా. మా ఫ్యామిలీ ఇవాళ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. బికాస్ డాడీ ఏం చేయలేదా అని కాదు, రాసేసుకోకండి. మై డాడీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ కామ్, కంపోజ్డ్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ అనమాట. కైండ్ అండ్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్. మా అమ్మ అలా కాదు, అమ్మ నిజంగానే భద్రకాళి. మా అమ్మ నిజంగానే భద్రకాళి. నాకు ఈ సెకండ్కి మా అమ్మ అంటే చాలా భయం. నేను ఎవరికైనా ఈ వరల్డ్లో భయపెడతానంటే అది మా అమ్మకి మాత్రమే. ఈవెన్ నౌ, బికాస్ తను కొడుతుంది తిడుతుందని కాదు, షీ సచ్ అ డిసిప్లిన్ పర్సన్, సచ్ అ డిసిప్లిన్ పర్సన్. ఈ టైం నిద్ర లేవాలి, ఈ టైంకి ఇలా ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. దట్ ఈస్ హౌ షీ బాట్ us అప్. ఈవెన్ డాడీ కూడా హీ ఫాలోస్ దట్. హీ ప్రౌడ్లీ సేస్ దట్ నా వైఫ్ వల్లనే ఇవంతా. సింపుల్. దేర్ వాజ్ అ టైమ్ వేర్ మేము మొత్తం వాళ్ళని వీళ్ళని నమ్మి బిజినెస్లో మొత్తం మోసపోయాం. మొత్తం ఆన్ రోడ్ కంప్లీట్ ఏం లేకుండా ఉన్నింది. లైక్ యూనో ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళకి పోయింది మొత్తం. ఉన్న ఇల్లు కూడా లిటికేషన్లో పడిపోయి ఆన్ రోడ్స్ అంతా పడేసి, సామాన్లు అంతా పడేసి, ఆ పొజిషన్ నుంచి ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు కూడా దే స్టెప్డ్ అప్. అండ్ దెన్ మాకు మమ్మీ డాడీ వాళ్ళకి, మై పేరెంట్స్కి కూడా అంతే, నమ్మి వీళ్ళు ఎవరికో షూరిటీ ఉండడం, ఎవరైతే అందరు జనాలు ఒకరి దగ్గర డబ్బు వాళ్ళు పారిపోవడం, షూరిటీ ఉన్న మా అమ్మ నాన్ననే పట్టుకోవడం. వీ వెంట్ త్రూ అ లాట్. ఆ టైంలో అట్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాస్ బిసైడ్ మై ఫాదర్. ఏం కాదు, మనం చూసుకుందాం, మనం చేద్దాం అని చెప్పి. వీ లిటరలీ ఉన్న నగలన్నీ అమ్మేసాము. అన్నీ ఏముంది, అన్నీ ప్రాపర్టీస్, నగలు అన్నీ అమ్మేసాము మేము. అన్నీ అమ్మేసి వీ స్టార్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. యు నో వాట్, దేర్ వాజ్ అ టైమ్, గైజ్ ఇది కరెక్ట్గా వినండి, దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ వాజ్ సో ఇంకా బొరుగుతున్నాననే అంటారుగా, అలాంటి టైం బొరుగుతున్నామనే అంటారు కదా, 4 కళ్ళతో. అంత చిన్న పిల్ల ఉండే టైంలో చెప్పాను కదా, గ్రౌండ్ జీరో, మొత్తం ఏం లేకుండా అయిపోయామని. అమ్మ యాక్చువల్లీ పెళ్లి చేసుకునే టైం షీ డిడ్ంట్ వాంట్ టు మ్యారీ బికాస్ అమ్మకి ఇంకా చదువుకోవాలని ఉన్నింది. బట్ దే గాట్ మ్యారీడ్ ఇన్ 1998. అమ్మ అప్పుడు స్కూలింగ్ అప్పుడే అయింది, 10th అయిపోయింది అంతే. తర్వాత అప్పుడు ఇట్ వాజ్ వెరీ కామన్ పీపుల్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ టెండర్ ఏజ్ కదా. సో బలవంతంగా పెళ్లి చేసి ఇచ్చారు అమ్మకి. అండ్ నేను 1 yearకి నేను పుట్టాను. 99 ఇస్ మై, సో చెప్పేసాను నా ఏజ్. 99 ఐ వాజ్ బోర్న్. యూనో ఇంకా తర్వాత ఒక 4-5 yearsకి ఇట్లా అయ్యింది, మొత్తం జీరో అయిపోయిన టైంలో ఏం చేయాలో తెలీదు. అండ్ గ్రౌండ్ జీరో నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ, బట్ గాడ్ హెస్ ఆల్వేస్ బ్లెస్డ్ ఇట్. బట్ మాకు ఫుడ్ లేదనో ఆర్ లేకుంటే బేసిక్స్ లేదనో అన్నట్టయితే నిజంగా మమ్మీ డాడీ ఇద్దరు అవ్వనీయలేదు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వేర్ ఐ స్లెప్ట్ హంగ్రీ అని. నో, ఐ ఆల్వేస్ స్లెప్ట్ విత్ మై టమ్మీ ఫుల్. ఎప్పుడు అంతే బాగానే. ఆ తర్వాత స్లోగా వీ కేమ్ బ్యాక్ అండ్ హియర్ వీ ఆర్ టుడే. అండ్ డాడీకి అప్పుడు ఎవరు లేదు, ఇంత లాస్ అయిపోయి ఏం చేయాలో తెలియదు అనే టైంకి ఉన్న ఏకైక పర్సన్ పక్కన మమ్మీయే. సో జ్యోతిక ఫుల్ అంటే చూస్తుంటే, మాట్లాడుతుంటే, వింటుంటే ఫుల్ ఫ్యామిలీ పర్సన్ లాగా అనిపిస్తుంది. సో ఈ 1 hour ఇంటర్వ్యూలో మొత్తం అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, సో మొత్తం ఇలా పర్టికులర్గా ఉంది లైఫ్, చాలా డీసెంట్గా. సో ఐ థింక్ జ్యోతికకి రాబోయే హస్బెండ్ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సనే కావాలనుకుంటాను. లైక్ మీలాగే ఆలోచించాలి, ఫ్యామిలీ పర్సన్. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ ద టైప్ ఆఫ్ పర్సన్ ఐ నీడ్. సింపుల్. నాకేంటంటే ఐ వాంట్ అ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దట్ సో కాల్డ్ మేలు, నేను ఇలానే ఉంటా కైండ్ ఆఫ్. నో, మన పురాణాలే చూసుకుంటే దేవుడు అంతటి వాడైనా సరే వెళ్ళి, శివుడు అంతటి వాడైనా సరే పార్వతిని ప్రతిమలాడతాడు, బుజ్జగిస్తాడు. ఆయనకు లేని ఈగో మన మనుషులకి ఏంటండి.
అండ్ నేనైతే ఈగో చూపియను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఐఎమ్ ఎర్నింగ్ మనీ, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఐఎమ్ వర్కింగ్ అట్ హోమ్, ఐఎమ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అట్ హోమ్, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. వెరీ సింపుల్ అంతే. నేను ఇక్కడ పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏం వేసుకోలేదన్నమాట. పెద్ద ఆస్తిపరుడు కావాలన్న కోరికలు ఏం లేవు, ఉన్నదంతా ఉంటాను. లైక్ అట్లా అని చెప్పి నేను మొత్తం ఏమీ లేకుండా ఉంటానని చెప్తే అది అబద్ధాలు. బికాజ్ ఎఫ్ కోర్స్ అమ్మాయిలకి ఖర్చులు ఉంటాయి కదా, కాస్మెటిక్స్ అని చెప్పి, బట్టలు అని చెప్పేసి అవన్నీ. మా పేరెంట్స్ నన్ను ఇలా చూసుకున్నారంటే డెఫినెట్గా వచ్చేవాడు ఇలానే చూసుకుంటే చాలు, ఇంత కిందకు వద్దు, అలా పైన కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎగ్జాక్ట్గా చూసుకున్నా కూడా చాలు. ఐ హ్యావ్ అ బ్రదర్ హూమ్స్. నేను సడన్గా 3 o'clockకి నైట్ నిద్ర లేచి నాకు మ్యాగీ కావాలి భాస్కర్ అన్నానంటే నైట్ 3కి నిద్రలో నుంచి లేచి మరి నాకు మ్యాగీ చేసిస్తాడు నా తమ్ముడు. నా తమ్ముడు నాకు హీ హాస్ సెట్ ద బార్ సో హై. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొగుడిని కూడా నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. మా డాడీ నాకు ఇప్పుడు ఇది కావాలి అని చెప్పన్నానంటే ఎందుకు నాన్న సరేలే అని చెప్పే పేరెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఓన్లీ. ఇవే ఉంటాయి నా నోట్ చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఐ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బీ ఫిల్దీ రిచ్ అండ్ ఆల్. అట్లా అని చెప్పేసి ఊరికే కూర్చుంటాను నేను ఇంట్లో ఇలా పాండా లాగా అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఐ బిలీవ్ ఈచ్ one of us should work hard, should do any work at least. Does it matter what your salary is, you have to work hard. So పని చేసుకోవాలి. జ్యోతిక కంటే ఎక్కువ ఏం చేయాలా? ఈక్వల్ గా అని చేసినా చాలు ప్రత్యూష. నాకు నిజంగా అంత చెప్పరా? అది చెప్పమ్మా, అది మా ఆడిటర్ చూసుకుంటాడు. ఐటీ ఎలా కడుతున్నాను కదా, టాక్సెస్ కడుతున్నా కదా, అదైతే చెప్పాను. అంటే పాపం ఇన్ని క్వాలిటీస్ మ్యాచ్ టిక్ టిక్ పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఒకటి అంటే ఎంత ఎర్నింగ్ దగ్గర మాత్రం అది అమ్మ వాళ్ళు చూసుకుంటారు ప్రత్యూష. అండ్ హానెస్ట్లీ అట్ ప్రెసెంట్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్లాన్స్. అంటే మ్యారేజ్ ప్లాన్స్ కానీ రిలేషన్షిప్ ప్లాన్స్ కానీ నిజంగా నాకు లేదు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు కామెంట్స్లో కూడా మీకు మ్యారేజ్ అయ్యిందా, మీకు లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఇంతసేపు ఉన్నా ఒక్క కాల్ రాలేదు. మీకు కనిపిస్తుందో లేదో నాకు ఒక్క కాల్ రాలేదు. బికాజ్ దట్ ఈస్ హౌ ఐఎమ్. అండ్ యు నో ఈవెన్ నా షూట్లో అసిస్టెంట్కి తెలుసు ఒక్క కాల్ రాదు. ఎయిర్టెల్ వాడు కాల్ చేస్తాడు, లేకుంటే ఇన్సూరెన్స్ కావాలా అని ఇంకోటి కాల్ చేస్తాడు, లోన్ కావాలా, మొబైల్లో డేటా అయిపోయింది రీఛార్జ్. అలాంటి జొమాటో స్విగ్గీ వాడు మాత్రం లేదు. జొమాటో స్విగ్గీ నేను చేస్తానంటే షూట్లో ఉన్నానంటే కాంటాక్ట్ నంబరు నా అసిస్టెంట్ ఇచ్చేస్తాను అనమాట. అది వాడి బాధ. అంటే ఆ కాల్ వచ్చినా నాకు చిరాకే. నిజానికి మనం తిన్నామా, నీకు ఆకలిస్తుందని జొమాటోకే బాగా తెలుసా. నాకైతే వస్తూ ఉంటాయి ప్రత్యూష యువర్ హంగ్రీ ఇలాంటివి. నేను ఒక 10 months నుంచి ఆ నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేసుకున్నా ప్రత్యూష. బికాజ్ ఐ వాజ్ ఇన్ వెరీ స్ట్రిక్ట్. ఆన్ చేసుకోండి బెటర్, మనకంటే ఒక పర్సన్ ఉన్నారు మన గురించి. నాకు అలాంటి ఫీలింగ్ కూడా రాదు. బికాజ్ ఆటోమేటిక్ షూట్ లో ఉన్నాను అనుకో, ఆటోమేటిక్ గా ఒక 7కి 8కి అలాగా ఐ విల్ గెట్ అ కాల్ అనమాట నా తమ్ముడి నుంచి. అక్క ఏం తిందామని చెప్పేసి, నిజంగా ఏం తిందామంటాడు. అదా మార్నింగ్ పొద్దున లేచాక ఐఎమ్ యాక్చువల్లీ అంటే అలవాటు అయిపోయిందా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మై డైలీ రొటీన్ ఇస్ లైక్ షూట్ ఉన్న రోజు ఐ విల్ టెల్ యూ, మార్నింగ్ లేచి ఐ జస్ట్ డూ స్మాల్ నార్మల్ వర్కౌట్స్. నేను జిమ్కి వెళ్ళలేను కాబట్టి ఐ జస్ట్ డూ దిస్ పుషప్స్ ఆర్ స్క్వాట్స్ అలా చేసేసి ఐ ఫస్ట్ షవర్ అవ్వగానే పూజ చేస్తాను. పూజ చేయగానే మేకప్ వేసుకుంటాను. మేకప్ వేసుకోగానే నా బాల్కనీలో కూర్చొని నా మగ్లో మంచిగా ఇన్స్టెంట్ కాఫీ వేసుకొని, ఇన్స్టెంట్ కాఫీ ఐ డోంట్ హ్యావ్ అ కాఫీ బార్ యట్, సో బ్లాక్ కాఫీ తాగేసి ప్రశాంతంగా అలా కూర్చుని మొత్తం అంటే నా ఇంటి దగ్గర ఐ గెట్ దిస్ పికాక్ సౌండ్స్ అండ్ ఆల్ అనమాట. అని వినుకుంటూ మెల్లగా నా అసిస్టెంట్కి కాల్ చేస్తా, అరే ఒక 10 minutesలో వస్తున్నారా అని. హా మ్యామ్ అంటాడు, పెట్టేస్తా. ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతా. నా కార్లో ఫస్ట్ ప్లే అయ్యేదే వెంకటేశ్వర స్వామి స్తోత్రం. అది వినుకుంటూ షూట్కి వెళ్ళిపోగానే ఇంకా అక్కడ రెగ్యులర్ నార్మల్ అనమాట. అంటే మీకు కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయి నార్మల్గా? సీరియల్స్ అంటే మార్నింగ్ 6 o'clock వెళ్తారు, లేదు నేను 6కి వెళ్ళాను అనమాట. నేను బేసిక్
బేసిక్గా ఇంట్లోనే మేకప్ చేసేసుకుంటా. నేను మేకప్ అక్కడ చేసుకోను కాబట్టి, అంటే అలవాట్లేదు ఇప్పటిదాకా. సీరియల్ షూట్ అంటే మేకప్ నేను ఇంట్లోనే చేసేసుకుంటాను కాబట్టి సో మనకు 9 కెమెరా స్టార్ట్ అవుతుంది కదా, నాకు 8:15కి వెళ్ళిపోతే చాలా. 8:15కి వెళ్ళి హెయిర్, ఇంకా ఈ మధ్య అయితే హెయిర్ స్టైల్ ఇంతే లూజ్ హెయిర్ కాబట్టి అది కూడా నాకు ఉండదు. సో జస్ట్ కాస్ట్యూమ్ వేసేసుకున్నంటే ఇలా రెడీ అంతే. డన్, ఐఎమ్ డన్. ఇంకా అండ్ ఇంకా డే మొత్తం షూట్లో జరుగుతూ ఉంటుంది. ఆ షూట్లో కూడా నేను తిననని చెప్పే కంప్లైంట్. నేను తింటాను. ఇప్పుడు నేను లావు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ తింటాను ఎవరు అనలే. ఐ వాజంట్ ఫ్యాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ ఈట్. ఐ వాజ్ ఓన్లీ ఫ్యాట్ బికాస్ ఆఫ్ ద, అంటే జిమ్ మానేయడం వల్ల అండ్ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల, మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఐ గ్రూ ఫ్యాట్. ఈవెన్ చాలా మంది అడుగుతారు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి. అంతకంటే ముందు ఏంటంటే మీరు నార్మల్గా ఎక్కువ మేకప్లోనే ఉంటారు కదా, అంటే మార్నింగ్ అంటే 8:50 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈజీగా 8-9 అవర్స్ మేకప్ 7కి వేసుకుంటా మేకప్. మార్నింగ్ 7కి వేసుకుంటాను. దట్ ఈస్ మై టైమ్. సో 7కి వేసుకున్నా అంటే నైట్ 9:30-10 దాకా ఉంటుంది మేకప్. సో అంత టైం మేకప్ ఉంటుంది ఈజీగా. మంత్లో హాఫ్ మంత్ మేకప్ ఉంటుంది. మరి ఎలా మనం చేస్తున్నారు ఇదంతా? స్కిన్ కేర్ లైక్ నువ్వు ఇప్పుడు మన కెమెరాలో ఎంత మాత్రం కనిపిస్తుందో మనకు, యూఆర్ లుకింగ్ అట్ మీ డైరెక్ట్లీ కదా. డూ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ ఆన్ ద ఫేస్ అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ డార్క్ సర్కిల్స్. అవును, ఎందుకంటే నేను టైమర్ పెట్టుకుని 8 hours నిద్రపోతా. ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ స్లీపింగ్ ఫర్ 7.5 to 8 hours ఎవ్రీ డే. ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ డ్రింకింగ్ ప్రాపర్ వాటర్. కొంతమంది చెప్పి 5 లీటర్ 6 లీటర్లు ఏం తాగాల్సిన అవసరం లేదు. మినిమం 2 to 2.5 liters అయినా వాటర్ తాగాలి. బికాస్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏం తింటామో అదే మన బాడీ. స్కిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ కదా. సో ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట. మంచిగా జిమ్, మంచి హెల్దీ ఫుడ్ అండ్ స్లీప్ అన్ని లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నారు. ఓకే. సో అండ్ సీరియల్ సెట్ల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ మీకు మొత్తం? ఇట్స్ లైక్ హోమ్. అంటే అదే మనము 3 years నుంచి మనం అదే చేస్తున్నప్పుడు ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ సెట్. ఫేవరెట్ పర్సన్ ఎవరు మీ సెట్లో? అందరూ బాగుంటారు ప్రత్యూష. అక్కడ అసలు మాకు ఎవరికి గొడవలని, కోల్డ్ వార్స్ లాంటిది ఏం లేదు మా సెట్లో. నిజంగా టచ్ అసలు ఎవరికి ఏ గొడవలు లేవు తెలుసా. వెళ్తాం మంచిగా అందరూ కలిసి, అందరిది సీన్ ఉంటే అందరు కలిసి చేసుకుంటాం, లేకుంటే లేదు. చేసుకుంటారు రీల్స్. నేను అనిల గారు కొంచెం ఎక్కువ చేస్తాం అన్నమాట. అనిల గారు నేను కొంచెం ఎక్కువ చేస్తాము. ఆ ఒక్క పాటలో అందరూ ఇంకా అంత హైపర్ యాక్టివ్ కాదు కదా పాపం. అండ్ సీన్స్ ఉంటాయి అందరికి. ఇప్పుడు లైక్ అమ్ముకి అమూల్యకి షార్ట్ అన్నప్పుడు నేను ఫ్రీ ఉండొచ్చేమో. ఆ టైంలో అనిల గారు కూడా ఫ్రీ ఉండొచ్చేమో. బికాస్ మేమిద్దరం ఎక్కువ సీన్స్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మేమిద్దరు రీల్ ఇలా ఇది చూసుకుంటాం, ఇలా మా చేద్దాం ఇలా చేస్తాం అనమాట. మేము రీల్ చేసేది చూసినా కూడా మీరు నవ్వుతారు. మేము టైం లేకుండా 5 minutesలో చేస్తాం. 5 minutes 2 minutesలో ఇలా చేసి మొన్న పోస్ట్ చేసింది. ఐ థింక్ ఒక్కటేసారి తీసింది అంతే. అండ్ అనిల గారు అసలు ఎంత యాక్టివ్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా. అంటే ఐ విష్ నేను ఫ్యూచర్లో తన ఏజ్కి వచ్చినప్పుడు తనంత యాక్టివ్ ఉంటే అదే 1000 కోట్లు నిజంగా. అసలు ఆమె ఇక్కడ చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, తెలుగు ఐ మీన్ మన మలయాళంలో చేస్తున్నారు. అరే తను మంత్ మొత్తంలో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీతో ఒక 2-3 days కూడా ఉంటారో లేదో. అండ్ షీ లవ్స్ అవర్ ఫ్యామిలీ సో మచ్. మేము షార్ట్లో ఉన్నప్పుడు, సెట్లో ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల కాల్స్ ఆర్ వాళ్ళ హస్బెండ్ కాల్స్ వస్తూ ఉంటుంది. హౌ స్వీట్ దే టాక్ తెలుసా నిజంగా. మా యాక్టర్స్కి అదొక్క డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్ అంతా ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో డాక్టర్స్, మన ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు కదా, ఎలాగో మేము అలానే కష్టపడ్డాం. బయోబబుల్ అని చెప్పి అదే ఆర్ఎఫ్సిలో వి వర్ షూటింగ్ యాక్చువల్లీ. యా, అప్పుడు గౌరమ్మ షూట్ నడుస్తుంది. ఐ వాజ్ దేర్ ఇన్ ఆర్ఎఫ్సి. అక్కడే మాకు అంటే టెస్ట్లు చేసి మమ్మల్ని తీసుకున్నారనమాట లోపల. ఇంకా బయట దీంతో మాకు ఇంకా సంబంధం లేదు. వి వర్ షూటింగ్ అట్ దట్ టైం. అంటే ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడానికి అంటే మనీ రీజన్ ఆర్ ఎల్స్ మీరు మిమ్మల్ని జనాలు ఆదరిస్తున్నారు, సో ఆ గ్యాప్లో కూడా మిమ్మల్ని మిస్ అవుతారేమో, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అదే రీజనా? లేదంటే ఐ ప్రామిస్, నాకైతే ఇట్స్ ప్యాషన్. నేను చెప్పాను కదా, వాళ్ళు ఎలా నా చిన్ని బుజ్జి చిన్న ఏజ్లో ఆ బ్రెయిన్కి ఆ థాట్ ఎలా వచ్చిందో, దేవుడు ఎలా ప్లాన్ చేశాడో నాకు తెలీదు. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఐ బీన్ వర్కింగ్. ఈవెన్ నౌ మై ప్రొడ్యూసర్ సేస్
నీ ప్యాషన్ నీకు అంతే కదా, ఇది ప్యాషన్ కోసం చేస్తున్నా, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ప్యాషన్. సో ఐ టెల్ యూ వన్ సీక్రెట్. ఇది మా మమ్మీ నాకు ఒక 3 years ముందు చెప్పింది. అంతకుముందు మా మమ్మీ చెప్పలేదు. ఐ డింట్ నో తను నా దగ్గర దాస్తుందని కూడా నాకు ఇప్పటిదాకా తెలీదు. అయితే యాక్టర్ నీకు ఎందుకు అవ్వాలనిపించింది తెలుసా అని చెప్పాను. ఐఎమ్ రివీలింగ్ ఇట్ ఫస్ట్ టైం టు ఎవ్రీ వన్. ఏమో మమ్మీ నాకు తెలీదు అంటే, యు నో వాట్, మమ్మీ ఎందుకు అప్పుడు పెళ్లి చేసుకోవద్దు అనుకుందంటే, షీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్ట్రెస్ అంట. షీ వాజ్ జస్ట్ 16 years. తన డ్రీమ్. షీ నెవర్ సెడ్ ఇట్ టు అ సోల్. ఏ మనిషికి చెప్పలేదు ఆమె నేను యాక్టర్ అవ్వాలి. ఫాదర్కి తెలుసా? ఎవరికి తెలీదు. జస్ట్ నాకు 3 years ago నాకు చెప్పింది ఈ మాట. ఓకే, ఐ థింక్ చూసిన తర్వాత మీ డాడీ, మీ చెల్లి, బ్రదర్ ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ నేను మీకు ఇది చేస్తా. అండ్ నాకు ఆ రోజు చెప్పాల్సిన రీజన్ కూడా ఐ వాజ్ క్రయింగ్ ఫర్ సంథింగ్ అనుకుంటా. అంటే ఐ టుక్ అ బ్రేక్ ఫర్ 3 years ప్రత్యూష. ఆఫ్టర్ గోరింటాకు 3 years నేను బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్ తీసుకున్న టైంలో నేను లావ్ కూడా అయిపోయాను, విపరీతంగా లావ్ అయ్యాను. జస్ట్ బిఫోర్ ప్రేమ ఎంత మధురం గుండె నిండా గుడి గంటలు ముందే నేను వచ్చిందనమాట. సో ఆ టైంలో ఇనీషియల్గా నేను ఎలా ఉన్నానంటే, కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆ లావ్ అంటే గోరింటాకు అయిపోయాక సెకండ్ లాక్డౌన్ వచ్చిందనమాట. సెకండ్ లాక్డౌన్ పడింది. ఆ టైంలో కూడా అంతే, ఈ లాక్డౌన్ టైంలో బాగా తినడము అదే కదా పని. నాకు లావ్ అయిపోయాను. కాల్స్ ఏమైనా వస్తే వాళ్ళు నన్ను ఏమైనా చెప్పే ముందు నేనే, లేదు నేను లావ్ ఉన్నాను, నేను చెయ్యను. పిచ్చి అంటారండి దీన్ని. ఐ వాజ్ 21 అనుకుంటా ఆ టైంలో. నిజంగా పిచ్చే కదా అది, ఇట్స్ నాట్ రైట్. ఐ థింక్ దట్ నౌ, అరే చీ అని చెప్పేసి. అయితే 3 years తెలుసా, నేను వాళ్ళు కాల్ చేసి, లేదండి నేను ఇప్పుడు అంటే చాలా లావు ఉన్నాను అంటే ఫొటోస్ పంపడానికి కూడా నామోషి నాకు. సో గైస్, నెవర్ డూ దట్. యు ఆర్ బ్యూటిఫుల్ ద వే యు ఆర్. నేను చేసిన తప్పు చేయకండి. జస్ట్ నేను లావ్ ఉన్నానని చెప్పి మిర్రర్ చూసుకోవడం మానేసాను నేను లాక్డౌన్ టైంలో. యూనో, వీ షుడ్ నెవర్ డూ దట్. నెవర్. నేను అది పడి అది అనుభవించి చెప్తున్నా. బికాజ్ అది ఒక రకమైన ఇదైపోద్ది. అప్పుడు 1 fine day లాక్డౌన్ అంతా అయిపోయింది. ఐ థింక్ ఇన్ 2023 or something. అమ్మ మీద పడుకుని నేను ఇది అంటే, మమ్మీ సెడ్, నీకు అసలు యాక్టర్ అవ్వాలని చెప్పి ఎందుకు అనిపించింది తెలుసా అంటే, ఏమో తెలీదు అనిపించింది, మంచిగా ఉంటాను కదా ఇలా అంటే. నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నాను తల్లి, కానీ నేను ఇప్పటిదాకా ఎవరికి, ఇప్పుడు కూడా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆశపడ్డా అవ్వాలని, బట్ అవ్వలేదు. నాకు మా ఇంట్లో వాళ్ళు కొట్టి తిట్టి పెళ్లి చేసేసారు. నా లైఫ్ అక్కడితో అయిపోయింది అనుకున్నాను. అది లోపలే నా మనసులోనే పెట్టుకున్నా. అది ఎలా దేవుడు అది నీ మైండ్లోకి తెప్పించి, నీ మనసులోకి తెప్పించి నీకు ఈ పిచ్చి పెట్టించాడో నాకు తెలీదు. అందుకే నువ్వు మళ్ళీ యాక్టర్ అవ్వాలంటే కూడా నేను నో అనలేదు, అలా ఎస్ అనలేదు, అలా నో కూడా అనలేదు. డాడీ ఏం చెప్తాడో చూద్దాం అన్నట్టు ఆగిపోయాను నేను. బట్ డాడీని కూడా నువ్వు అంత మారం చేసి నువ్వు ఒప్పిస్తావు అంటే, నేను ఎలా అంటే ఏదైనా గట్టిగా కానీ కావాలని నువ్వు అంత కూర్చోను అనమాట. అడుగుతాను, ఇస్తే ఇచ్చారు పోండి అన్ని బేసిక్గా. అంటే చిన్నప్పటి నుంచి మారం చేయడం అలవాటు చేయలే ఇంట్లో. అమ్మ రూల్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ నువ్వు ఒకటి అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ బాక్స్ కావాలి, ఒకసారి అడగాలి, అడిగి వదిలేయాలి. మారం చేస్తే చచ్చినా ఇప్పియరు అనమాట, నాకు ఇయ్యరు. అది ఒక్కసారి చెప్పి వదిలేస్తే వాళ్ళు ఆలోచించుకుని ఇట్స్ దేర్ విష్, ఇవ్వాలా ఇవ్వద్దు అని. తర్వాత ఒక 2 daysకి అలా ఇస్తారు. దే నెవర్ గివ్ ఇన్స్టెంట్గా ఇంత తీసుకో, ఛాన్సే లేదు. అందుకే నువ్వు అలానే లైట్ తీసుకుంటావు, వదిలేస్తావు అనుకున్నా. కానీ నువ్వు అంత గట్టిగా కూర్చుంటే నేను ఎవరికి చెప్పలేదే, అసలు ఏంటి అనుకున్నాను. బట్ నువ్వు లాస్ట్కి చేసావు కదా, యాక్టర్ అయ్యావు కదా నువ్వు. ఇప్పుడు నా వల్ల కాదని ఎలా అనుకున్నావు నువ్వు? ఖచ్చితంగా నువ్వు ఇది అవుతుంది నీ వల్ల, నువ్వు చెయ్యి అంటే ఐ రిజాయిన్డ్ మై జిమ్. మన కోవిడ్ టైంలో జిమ్ లేదు, కరోనా లాక్డౌన్ టైంలో ఐ రిజాయిన్డ్ ద జిమ్ జాయిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి. అండ్ మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పాను కదా మనం జీరో ఉన్నప్పుడు కొంతమంది ఉంటారని, దే వర్ ద వన్ హూ బాట్ మీ బ్యాక్ టుగెదర్ సీరియస్గా. అండ్ దట్ ఈస్ అగైన్ మళ్ళీ తర్వాత ఆడిషన్స్ వస్తాయి అనుకున్నా, ఏవి రాలేదు. ఏదో ఒకటి వచ్చింది ప్రత్యూష, బిఫోర్ గుండె నిండా గుడి గంటలు ముందు అదేదో పిలిచారు, వెళ్ళాను, అటెండ్ అయ్యాను, వచ్చాను. వాళ్ళు ఏం చెప్పలేదు, మళ్ళీ డిమోటివేట్ అయిపోయా. అంటే ఆ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా,
అరే ఏంటి నాకు రాలేదు అది ఇది అంటే ఆ టైంలో నిజంగా నా పక్కన ఉన్నది అయితే రమ్య అని చెప్పి నా ఫ్రెండ్, అరవింద్ అని ఒక ఫ్రెండ్, నిలయ్ అండ్ ఉదయ్ని. నిలయ్ అండ్ ఉదయ్ని దే ఆర్ కపుల్, అంటే దే మ్యారీడ్ బేసికల్, వాళ్ళ కపుల్ అనమాట. దీస్ 4 people ఆర్ ద వన్స్ హూ స్టుడ్ బిసైడ్ మీ. నా కోతి పనులు వాళ్ళకి తెలుసు, నాకు విపరీతమైన అంటే ఫుల్ కోపంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసు, మొత్తం చూసి నేను ఏడిస్తే ఎలా ఉంటానో తెలుసు, నేను చేసే కోతి చేష్టలు వాళ్ళకి తెలుసు. బేసిక్గా దిస్ ఈజ్ మై హోమ్ కైండ్ ఆఫ్ పీపుల్, మై పీపుల్ అని చెప్పేసి, ఇంక్లూడెడ్ మై బ్రదర్ ఆల్సో. యా, సో అలా ఐ కేమ్ బ్యాక్, ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఈజ్ మీ హియర్ యాజ్ యువర్ రోహిణి. అండ్ అగైన్ రోహిణి నీకు తెలుసో తెలీదో, నీకు తెలిసే ఉంటుంది, ఇనిషియల్ 1 year దాకా వేరే అమ్మాయి చేసింది. అమ్మాయి లెఫ్ట్ ఇట్ ఫర్ అవర్ ఓన్ పర్సనల్ రీజన్స్. ఐ రియలీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఈ దేవుడు నా గోవిందుడే నాకు రోహిణిని నా కోసం పంపించాడు. దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దిస్ రోల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వర్ సార్, బికాజ్ నన్ను భరిస్తున్నాడు కదా. అందరూ ఆ సెట్ లో అందరూ ఆ సెట్ లో నన్ను మెయిన్ భరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే దట్ ఈస్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, పట్నాయక్ గారు అని చెప్పేసి. ఆయన నేను డాడీ అని చెప్పి భలే ఆడుకుంటానే, ముసలైనా ఏంటి అది అని, చాలా మంచి ఆయన. ఆ తర్వాత మా కో డైరెక్టర్ చెన్నారెడ్డి గారు, ఆయన అంటే ది టాలరెట్. బేసిక్ గా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టరే ప్లాన్ చేసేది నెక్స్ట్ సీన్ ఏంటి, అవేంటి ఇవేంటి అని చెప్పేసి. మెయిన్ డైరెక్టర్ గారు ఆయన షూటింగ్ లో ఆయన బిజీ ఉంటారు. వీళ్ళిద్దరు బేసిక్గా వీళ్ళదే హ్యాండిల్ మీ. నన్ను వెయిట్ చేయించిన నేను ఏంటి ఇంకా ఇంతసేపు అన్నా ఇదేమన్నా, పట్నాయక్ గారు ఫస్ట్ లేదు తల్లి, లేదు నాన్న ఆగు, లేదా నాగనంటే ఈ పిచ్చిదేంటి ఇలా ఉంది ఏంటి అంత ర్యాప్ ఉంది నాకు పట్నాయక్ గారికి. అండ్ చెన్నారెడ్డి గారు వచ్చి ఏంటి జ్యోతిక గారు ఆగండి వెళ్దురు కానీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఇంకొక సీన్ ఉందంటే లేదా ఇంకొక సీన్ ఎందుకు అని. నేను వీళ్ళెవ్వరి మాట వినలేదంటే కాల్ ఆటోమేటిక్గా మా ప్రొడ్యూసర్ దగ్గర వెళ్తుంది. ఆయన ఏంటి తల్లి నువ్వు ఎందుకు ఏంటి అంటారు, సార్ అని చెప్పంటే నువ్వు ఫస్ట్ ఆ పని చూడు, ఎందుకు నువ్వు ఇలాగా అంటే ది ట్రీట్ మీ లైక్ దేర్ ఓన్, అంటే ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ యాక్చువల్లీ మేము పేమెంట్ ఇస్తున్నాం కదా, మేము చెప్తే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ నేను అందుకే లేను, దట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీ ప్రత్యూష్. ఐ నెవర్ ఫీల్ లైక్ ఐమ్ గోయింగ్ టు వర్క్ ఇది అని అస్సలు లేదు. చెప్పాను కదా, నేను ఇంత మారం చేసినా కూడా ఆటోమేటిక్గా కాల్ మా అమ్మకి వెళ్తుంది మళ్ళీ. యునో దట్ ర్యాపో వీ హ్యావ్ బేసిక్గా. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ నాకు. నేను అందుకే పెద్ద ఇచ్చాను. దెర్ ఆర్ టైమ్స్ వేర్ ఐ దేర్ అంటిల్ 12:30, 1, 2 దాకా కూడా ఉండి మేము చేసిన రోజులు ఉన్నాయి. బికాజ్ సీరియల్లో ఎక్కువ సీన్స్ నిజంగా నాకే ఉంది, అది నా అదృష్టం అనే అనుకోవాలి. నిజంగానే ఎక్కువ నాకే ఉంటుంది. బికాజ్ నేను ఒకవైపు ఇంట్లోనూ ఉంటా, అటు బయట ఉంటా, మళ్ళీ ఇంకెక్కడో కూడా ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి, అటు ఫైనాన్స్ తీసుకునే గుణ దగ్గర ఉండాలి. మీకోసం లొకేషన్స్ ఎక్కువ చేంజ్ అవుతాయి అనుకుంటా. అదైతే ఉంది, అవును. మామూలు ఇంట్లో అనే కాదు, అన్ని చోట్ల ఉంటుంది కదా. నా సీన్స్ ఎక్కువ ఉంటున్నప్పుడు ఎన్ని సీరియల్స్ లో మనకు మెయిన్ హీరోయిన్ కంటే విలన్ కాదు ఎన్ని సీరియల్లో హీరోయిన్ కంటే ఎక్కువ సీన్స్ మన సపోర్టింగ్ యాక్ట్రెస్ లకు ఉంటుంది చెప్పు. అండ్ మీకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది కదా. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీ మదర్ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ షీ లిటరలీ క్రైడ్ తెలుసా పాపము. తనకి ఇంతే సింపుల్, తన యాక్టర్ అవ్వాలనుకుంది, తను అవ్వలేదు. బట్ ఎవరికి చెప్పకపోయినా దేవుడు తన కూతుర్ని యాక్టర్ చేశాడు కదా. దట్ ఈస్ సంథింగ్ సరియల్. అండ్ దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ, స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇది రోహిణి క్యారెక్టర్ కి కదా వచ్చింది. రోహిణి క్యారెక్టర్ కి వచ్చింది. ఐ థింక్ మీరు చేసిన ఈ 7 సీరియల్స్ లో కూడా ది బెస్ట్, మీకు బాగా గుర్తింపు ఇచ్చింది, మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, మంచి అవార్డు కూడా ఇప్పించింది. 100% నో డౌట్ రోహిణి. అందుకే మీరెంత నన్ను తిట్టుకున్నా, మీరెంత రోహిణిని తిట్టుకున్నా, నాకు రోహిణి అయితే దట్ అంతే, నో వర్డ్స్ ఇంకా. బికాస్ దిస్ సీరియల్ ఇస్ వాట్ గాట్ మీ ఆల్ దిస్ పీపుల్. మీరు తిట్టున్నారు, కొడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎండ్ ఆఫ్ ద డే మీ అందరిని ఇచ్చింది అయితే రోహిణియే కదా, ఆ క్యారెక్టరే కదా. సో ఫర్ ఎవర్ ఐ విల్ చెరిష్ హర్ ఇన్ మై హార్ట్.
అంతే. యా అండ్ అమూల్య గారి గురించి మాట్లాడాలి అంటే సో రీసెంట్లీ ఒక బిగ్ న్యూస్ తో అవును. అందరిని సర్ప్రైజ్ చేశారు. Yes. బట్ ఐ థింక్ ఇది ముందు వరకు రూమర్స్ ఉండలే కదా వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ బయట రూమర్స్ గురించి నాకు ఐడియా మీకు ముందు తెలుసా వాళ్ళిద్దరి మధ్య love మాకైతే తెలుసు అనమాట. అంటే వి నెవర్ హ్యాడ్ లాంగ్ కాన్వర్జేషన్స్ అబౌట్ దట్ అండ్ ఆల్. నార్మల్ గా ఎప్పుడైనా మెన్షన్ చేసేవారు అంతే తప్ప ఇంకేం లేదు. ఐ రియలీ డోంట్ నో వాట్ ద స్టోరీ ఈజ్ ఎట్సెట్రా అని చెప్పేసి. బట్ మొన్న వాళ్ళు మన స్టార్ మాలో అనౌన్స్ చేసినట్టు ఇట్ వాస్ వెరీ క్యూట్, Cute, yes, వెరీ నిజంగా క్యూట్ ఇట్ వాజ్. అండ్ యూనో ఆ షో చూసాక ఎవరైనా అనుకుంటారు నిరంజన్ లాంటి అబ్బాయిని దెల్ మేనిఫెస్ట్ బికాస్ సి దట్ దేర్ పేర్ దే లుక్ లైక్ దే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. ఇట్స్ సో క్యూట్. అండ్ వి న్యూ ఇట్ బిఫోర్ ఓన్లీ. అంటే షీ డింట్ టెల్ అస్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు వీ కాంట్ టెల్ ఎవ్రీ వన్ కదా. బట్ ఫ్యాన్స్ డెఫినెట్లీ హ్యాడ్ దేర్ డౌట్స్. ఎడిట్స్ అన్నీ జరిగేవి. బట్ ఆఫ్టర్ దేర్ జస్ట్ బికాస్ ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యా వీ న్యూ ఇట్ బిఫోర్. నెవర్ హ్యాడ్ లాంగ్ కాన్వర్సేషన్స్ అండ్ ఆల్. అండ్ ఐ డోంట్ ఈవెన్ నో డీప్ ఇన్సైడ్ స్టోరీ అవన్నీ ఏం తెలీదు. బట్ ఐ జస్ట్ నో ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ అ గ్రీన్ ఫారెస్ట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ బోత్. అసలు ఎంత క్యూట్ గా ప్రపోజ్ చేశాడు కదా అసలు పట్టీలు లేదు అది మనకు షోలో ఆ ప్రపోజల్ కదా. ఇన్ఫాక్ట్ రియాలిటీలో తనని యాక్ట్ తీసుకెళ్ళి యాక్ట్ లో ప్రపోజ్ చేశారు. దట్ ఈస్ అనదర్ వెరీ వెరీ క్యూట్ థింగ్. ఐ థింక్ షీ హాస్ పోస్టెడ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అఫీషియల్ గా పోస్ట్ చేశారు. యా సో యా ఐ రియలీ విష్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు దెమ్. ఎందుకంటే ఐ మీన్ మనకు దొరకని ట్రెజర్ ఇంకోరు ఉన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. బేసిక్గా ఎలా అంటే కూడా నిరంజన్ లాంటి ఒక పెద్ద గ్రీన్ ఫారెస్ట్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ రైట్ నౌ, లెట్ మీ బీ లైక్ దిస్. ఎందుకంటే ఇలా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు అదే నాకు ఇప్పుడు పెళ్ళయింది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఇప్పటికి ఒక 10 కాల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ డిస్టర్బ్ అయింది, నాకు ఒక్క కాల్ అయినా వచ్చిందా అని కనీసం అడగాలని కూడా అనిపించలేదు కదా. సో లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా సాగిపోతుందా? అందరికీ ఎవరికి హ్యాపీ ఉండదు, మధ్యలో కష్టాలు కూడా ఉంటాయి. కాకపోతే ఆ కష్టాలు దాటుకునే అంత కరేజ్ నాకుందని ఐ ఫీల్. యా నాకు కూడా అనిపిస్తుంది. ఐ ఫీల్ దట్ నాట్ ఎవ్రీవన్ చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ లాగా కనిపిస్తున్నారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మై సిస్టర్ కాల్స్ మీ లైక్ దట్. ఐ మీన్ అది నా నంబర్ 1 మోటివేటర్ అనమాట. షీ కీప్స్ కాలింగ్ మీ దట్ యూ ఆర్. అంటే నా బర్త్డే కూడా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టాలంటే యూ జస్ట్ కమ్ అక్రాస్ ఎవ్రీథింగ్, యూ గెట్ ఓవర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. డెఫినెట్గా నేను ఐ జస్ట్ డోంట్ చూస్ టు షో దట్ టు ఎవ్రీ వన్. అంతే, నేను కష్టపడుతున్నాను, నేను బాధపడ్డాను. సో ఇట్ వాజ్ ఇన్ ద పాస్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ బ్యాడ్ డేస్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ గుడ్ డేస్. ఓకేనా, ఎవరైనా నాకు ఓన్లీ గుడ్ డేస్ ఉందంటే నమ్మకు. జస్ట్ దట్ ఇట్ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్. సో ఐ హ్యాడ్ మై బ్యాడ్ డేస్, ఐ హ్యాడ్ మై ఆల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, బట్ ఐ గాట్ ఓవర్ ఇట్ అంతే. సో మరి ఆఫ్టర్ దిస్ గుండె నిండా గుడి గంటల సీరియల్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు ప్రత్యూష. విల్ సీ వేర్ డెస్టినీ టేక్స్ మీ టు. అయితే నేను నిజంగానే ఏం ప్లాన్ చేయలేదు. ఐఎమ్ థింకింగ్ విల్ సీ ఇఫ్ ఎనీ రియాలిటీ షో ఇస్ వెయిటింగ్ ఫర్ మీ. ఐ హ్యావ్ నాట్ ప్లాన్ ఎనీథింగ్ యాజ్ సచ్ ఫర్ రైట్. బిగ్ బాస్, అవును రియాలిటీ షో అంటే గుర్తొచ్చింది, బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాలేదా? నేను ఇది చేస్తున్నప్పుడు దానికి ఎలా వెళ్తాను? ఛాన్సే లేదు కదా. అంటే ఆఫర్ అయితే వచ్చిందా? లేదు, ఐ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫర్ ఫ్రమ్ బిగ్ బాస్. ఓకే, ఇంట్రెస్ట్ ఉందా ఒకవేళ వస్తే? తెలీదు, ఫ్యూచర్లో చూద్దాం. ఐ వుడ్ డిసైడెడ్ ఆన్ దట్ ఎట్. అప్పుడు అనిపించిందంటే వెళ్తాను, లేదంటే లేదు. యా, సో ముందే జ్యోతికకి చాలా బద్ధకం. లేదు, ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఐ విల్ మేక్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ ఇఫ్ ఐ గో ఇన్ సైడ్. మీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గొడవలు ఉంటాయి. ఇది మాత్రం పక్క గొడవలు ఉంటాయి. రోహిణి లాగా గొడవలు కాదు, జ్యోతిక లాగా గొడవలు, కాబట్టి అది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యా. సో ఫైనల్లీ ఆడియన్స్కి మీ తరపున ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? All I want to say is thank you so much for all the love and support. అండ్ నేను డెఫినెట్గా మొన్న సీన్కి ఈ రెస్పాన్స్ అయితే 100% ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా ముందు చాలా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ రాబోతున్నాయి. మీకు ఇంకా ఎక్కువ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.
సో అంటే ఐ థింక్ ఆ ఎపిసోడ్కి టీఆర్పీ వేరే లెవెల్లో వెళ్ళిపోయి ఉంటుందేమో. అండ్ అది మేకింగ్ వీడియో చూశాను, నిజంగానే అలా అంటే చాలా చూడ్డానికి కష్టంగా ఉంది, కొట్టడం ఇలా ఇలా పడిపోతున్నారు అంటే ఎప్పుడైనా హర్ట్ అయ్యారా అలా? ఈ ఫ్యూ టైమ్స్ అవుతాయి బికాజ్ అవతల ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఏం కొట్టరు, కానీ ఆ ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు ఒక ఇంటెన్స్ సీన్ చేసేటప్పుడు తగులుతాయి. బట్ దానికి మనము వీ కాంట్ బీ సచ్ అ బేబీ కదా. యా, వెన్ ఇట్ కమ్స్ విత్ ద సీన్ అలా ఉన్నాం కాబట్టి సీన్ అంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది. లేకపోతే యాక్టింగ్ అన్నట్టే తెలిసిపోతుంది. సో యా, తగిలాయి నాకు. ఒకటి వీప్ మీద బాగా తగిలింది ఒకసారి, కింద పడినప్పుడు నేను డైరెక్ట్ నా నీస్ మీద పడిపోయాను అనమాట. నా నీస్ సౌండ్ టైల్స్ మీద డమ్ అని వచ్చింది. బట్ ఐ వాజ్ లైక్ లేదు లేదు పర్లేదు కంటిన్యూ చేయండి కైండ్ ఆఫ్. ఐఎమ్ ఫైన్ సార్ యా, ఈ కంటిన్యూ అనమాట. నొప్పులు ఏమైనా ఉంటే తర్వాత పెయిన్ రిలీవర్ స్ప్రే తీసుకుని నిజంగా అంటే అది యాక్టింగ్ అని తెలుసు, ఈవెన్ మీ బీటీఎస్లో పెట్టిన తర్వాత కూడా అది యాక్టింగ్ అని తెలిసి కూడా అందులో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా కొట్టు ఇంకా కొట్టు. చాలా మంది నా ఓన్ బెస్ట్ ఫ్రెండ్ ఆ పని చేసి నాకు తీసి పంపించింది. యా, సీరియస్ గా. సో దట్ మీన్స్ యూ పీపుల్ ఆర్ లవింగ్ అస్ సో మచ్ కదా. అందుకే ఐ ఆమ్ రియలీ వెరీ ఫార్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ గుండె గంటలు. యా, అసలు వెరీ గ్రేట్ యాక్టర్ ఐ థింక్. అంటే ఇంత తొందరగా నచ్చింది కదా సక్సెస్ మీకు, అంటే పెద్దగా స్ట్రగుల్స్ ఏం లేకుండా? లేదు ప్రత్యూష, యాజ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ మై బ్యాడ్ డేస్ బట్ ఐ జస్ట్ డోంట్ చూస్ టు టెల్ ఇట్ టు ఎవ్రీవన్, అంతే సింపుల్. అండ్ దెర్స్ అ సేయింగ్, ఎవరైతే ఎక్కువ నవ్వుకుంటూ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో, దే హ్యావ్ like Everest of things hiding behind them. They just don't want to share it. And you know, ఇంకోటి ఏం తెలుసా, మన దరిద్రం ఏంటంటే మనం ఉన్న ప్రజెంట్ వరల్డ్లో ఇది అయ్యిందని చెప్పామనుకో, ఇది వ్యూస్ కోసం చెప్తుందని వేస్తారు. ఐ రియలీ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దట్. అందుకే నేను చెప్పాను, వెరీ సింపుల్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ, ఐఎమ్ వెరీ కంటెంటెడ్ రైట్ నౌ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై లార్డ్ వెంకటేశ్వర స్వామి ఐఎమ్ లైక్ దిస్. నేను చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఏంటంటే మనం నేను ఇంత కష్టపడ్డాను, అసలు ఫుడ్ తినకున్న రోజులు కూడా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటే వ్యూస్ వస్తే వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు అనుకుంటారు, కానీ దానివల్ల మనకి గ్రోత్ ఉండదు కదా. సి నేను ఇప్పుడు ఇప్పుడు నా బ్యాడ్ డేస్ ఏవేవైతే ఉందో, నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పాను అనుకో, సింపుల్ ఏం చేస్తారంటే ఇది కావాలని చెప్తుందంట. దానివల్ల ఏం యూజ్? ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై పాస్ట్ విత్ ద వర్డ్ కాల్డ్ కావాలని చేస్తుంది, వ్యూస్ కావాలని చేస్తుంది అని చెప్పేసి. నాకు వ్యూస్ కావాలి అని చేస్తుంటే నేను ఎప్పుడో చెప్పేదాన్ని, బికాజ్ ఎప్పటి నుంచో చాలామంది ఇంటర్వ్యూ అది ఇది కొంచెం చూడండి, దెర్ ఆర్ ఛానల్స్ కదా, నీకు మామూలుగా కొంచెం చూడండి, మంచిగా వైరల్ అవ్వాలి చూడండి. ఐ డోంట్ వాంట్ టు బికమ్ వైరల్, ఇట్స్ ఓకే ఫైన్, పర్లేదు, నాకేం పోదు ఇప్పుడు కదా. ఐ రియలీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దట్. ఐఎమ్ ఫైన్ విత్ దట్. సో అలా స్ట్రగలే అవ్వలేదు అన్న కూడా అబద్ధమే. ఇట్స్ నాట్ లైక్ ఇట్లా ఈజీగా ఎవ్వరికి రాదు ప్రత్యూష. ఐ హ్యాడ్ మై ఓన్ కప్ ఆఫ్ problems, I had my own set of sufferings, I had my own set of bad experience and everything. I choose not to share it. Yeah. So all the very best. ఇంకా చాలా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ హోప్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్. అండ్ అగైన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఆలోచిస్తున్నా, అరే మనము ఇలా కొంచెం ఫిల్టర్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా రా అసలు అని చెప్పేసి. బట్ నో, ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ పీపుల్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ సూన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.